గుంటూరు రూప్ గారి దగ్గర కొంచెం పవర్ ఫ్లక్చువేషన్ ఉంది. సో మీకు స్క్రీన్ షేర్ చేయలేకపోయాం. వీఆర్ గెటింగ్ విత్ అవర్ ప్రోగ్రామ్. ఈరోజు మన టాక్ ని పంచుకోవడానికి బ్రదర్ ప్రసాద్ తాళ్ళూరి గారు ఉన్నారు. తను 15 సంవత్సరాలుగా నాన్ ప్రాఫిట్ సెక్టార్ లో డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా ఆయన లీడర్షిప్ ట్రైనింగ్ లో కావచ్చు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, రీసెర్చ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ విజన్ తో పాటు వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజు టాక్ ని ప్రసాద్ తాళ్ళూరి గారు పంచుకుంటారు. దాని తర్వాత మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ప్రసాద్ తాళ్ళూరి గారితో పాటు బ్రదర్ సురేష్ వంగూరి గారు ఉన్నారు. తను ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసి ప్రస్తుతం బైబుల్ టీచర్ గా ఎక్స్పోజర్ గా మనందరికీ పరిచయమైన వ్యక్తి. మంగూరి గారితో పాటు సలాతల్ రాజు గారు, బ్రదర్ సలాతల్ రాజు నల్లి. తను వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ స్పెషలిస్ట్, యూనిసెఫ్ తో పనిచేస్తా ఉన్నారు. వీరు చాలా విస్తృతంగా కోవిడ్ సిచ్యువేషన్స్ పనిచేస్తున్న బ్రదరు. కాబట్టి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో మనకున్న ప్రశ్నల్ని నివృత్తి చేసుకోవడానికి ఉంటారు. నేను ఇప్పుడు సమయాన్ని తాళ్ళూరి ప్రసాద్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాను. మనకి ఫస్ట్ 45 minutes మనకి తాళ్ళూరి ప్రసాద్ అన్న మాట్లాడతారు. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. థాంక్యూ. ప్రసాద్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ చేయొద్దు, అన్మ్యూట్ చేయొద్దు. ఓకే. గుడ్ ఈవినింగ్. Joseph, Ravikant, just to confirm with you whether am I audible? Sure, Anna. Yeah, Anna. And can you see my screen also? Kanpistundana. Right. Thank you very much. Dear friends, brothers and sisters. సో మీ విలువైన సమయాన్ని వెచ్చించి సాయంత్రం వేళ ఈ వెబినార్కి అటెండ్ అవ్వడానికి మీరు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో ఆహ్వానిస్తున్నాను. మనందరికీ మనందరము ఎక్స్పీరియన్స్ చేస్తున్న విధంగా ప్రపంచమంతా కూడా ఒక సంకట సమయంలో లేదా ఒక సందిగ్ధ సమయం గుండా, ఒక అన్సర్టన్ టైం గుండా వెళ్తుంది. సో ఈ కారణం ఏమిటి అని అంటే COVID-19 అనే ఒక గ్లోబల్ పాండమిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మనకు తలెత్తింది అన్న విషయం కూడా మనకు తెలుసు. సో ఈ పరిస్థితి లేదా ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేసింది. నోబడీ ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దిస్, ఫ్రమ్ అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, నాన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, మైగ్రెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు. సో దయచేసి పార్టిసిపెంట్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీ మైక్ ని మ్యూట్ లో పెట్టుకోండి. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైంలో we will allow you to unmute yourself and ask the questions. So till such time we request you to mute yourself. సో మీ మాటలు వినబడుతూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. దయచేసి మీ మైక్ ని ఒకసారి సెట్ చేసుకోండి, చెక్ చేసుకుని మ్యూట్ లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి ఈ అన్సర్టన్ టైం ఏదైతే ఉందో అది అందరినీ ఎఫెక్ట్ చేసింది అని చెప్పుకున్నాము. దానిలో క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. క్రైస్తవ సంఘాన్ని కూడా ఇది ఇంపాక్ట్ చేసింది, ప్రభావితం చేసింది. చాలా రకాలుగా ఇది ఇంపాక్ట్ చేసింది, మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన ఏమిటి అని అంటే సంఘంగా ఒక చోట కూడుకునే
మన నార్మల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని సిగ్నిఫికెంట్ గా డిస్టర్బ్ చేసింది. అంతేకాకుండా మనము సంఘస్థులతో ఒక సంఘాన్ని నడిపించే విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా సిగ్నిఫికెంట్ గా డిస్టర్బ్ చేసింది లేదా డిస్టర్బ్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఒక సంఘాన్ని నడిపించే నాయకుని జీవితంలో తను నడిపించే విధానంలో కూడా చాలా భారీ మార్పులు లేదా చాలా భారీ డిస్టర్బెన్సెస్ మనకు కనబడుతున్నాయి. సో ఇలాంటి సమయంలో, ఇలాంటి సందిగ్ధ సమయంలో ఒకవైపు సంఘము చెదిరిపోయినట్టుగా లేదా ఒక చోట ఫిజికల్ గా కాంటాక్ట్ లేదా ఫిజికల్ గా ఒక చోట కూడుకోలేని ఇలాంటి సమయంలో నంబర్ 1. నంబర్ 2, అదే విధంగా ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుందో అనేది కూడా ఒక అనిశ్చితి ఉన్న సమయంలో, ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో అనే ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ లో, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు క్రైస్తవ నాయకులుగా లేదా సంఘ నాయకులుగా సంఘాన్ని ఎలా నడిపించాలి అన్నది మనం చూడబోతున్నాం. సో రవికాంత్ గారు ఆల్రెడీ చెప్పినట్లుగా ఒక 45 నిమిషాలు నేను ముఖ్యంగా 7 ways to lead the church in these uncertain times అనే ఒక 7 అంశాలని మీ ముందు ఉంచబోతున్నాను. దాని తర్వాత నెక్స్ట్ 45 minutes we will take the questions from you. So please try to stay back till the end of the talk and participate in this, and you ask your questions so that we can really have good time of interaction. So what I am going to cover in this talk, నేను ఈ టాక్ లో ఈ 45 minutes లో కవర్ చేసే టాపిక్స్ ఏమిటి అని అంటే, మొట్టమొదటిది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్సర్టన్ టైమ్స్. అంటే ఇలాంటి అనిశ్చితి ఉన్న ఈ సందిగ్ధ సమయాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి, ఈ అనిశ్చితి కలిగిన ఇలాంటి సమయాలు ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటాయి అన్నది మొట్టమొదట మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత చర్చ్ లీడర్స్ లేదా సంఘ నాయకులు ఇలాంటి సందిగ్ధ సమయాల్ని ఎలా ఎదుర్కోవాలి, వాటి ద్వారా ఎలా సంఘాన్ని నడిపించాలి అన్న విషయాన్ని రెండవ టాపిక్ మనం చూద్దాం. దాని తర్వాత మూడవది ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఈ సంఘాల్ని మనం రాబోయే రోజుల్లో ఓపెన్ చేయాలా లేదా ఓపెన్ చేయకూడదా ఏమిటి, దాని గురించిన కొంత అవగాహన కూడా మనం తీసుకున్నాం. ఈ 3 విషయాల్ని నేను ఈ టాక్ లో కవర్ చేయబోతున్నాను. అయితే నా పీపీటీ అంతా కూడా ఇంగ్లీష్ లో తయారు చేశాను, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, మాట్లాడడం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మాట్లాడతాను కాబట్టి లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను. లేదు ఎక్కడైనా ఏదైనా పాయింట్ మనకు అర్థం కాలేదు అనుకుంటే దయచేసి అది నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలో ఆ పాయింట్ మీరు రైజ్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్సర్టన్ టైమ్స్? అన్సర్టన్ టైమ్స్ లో ఏం జరుగుతుంది అని అంటే, సో దెర్ ఇస్ అ డిస్రప్షన్ ఇన్ ద రొటీన్. సో మనము ప్రతిరోజు సాధారణంగా పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఒక రొటీన్కి ఏదైతే అలవాటు పడ్డామో సంఘ నాయకుడిగా, ఆ రొటీన్లో ఇప్పుడు చాలా భారీగా మార్పు వచ్చింది. సో నాట్ ఓన్లీ ద సంఘ నాయకులే కాకుండా సంఘస్థుల్లో కూడా రొటీన్లో మార్పు వచ్చింది. సో ఒకప్పట్లాగా మనము కొంతమంది ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, ఒకప్పట్లాగా కొంతమంది బిజినెస్ చేయలేకపోతున్నారు, ఒకప్పట్లాగా కొంతమంది వాళ్ళ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళలేకపోతున్నారు, ఒకప్పట్లాగా కొంతమంది బయట తిరగలేకపోతున్నారు, ఈవెన్ ఒకప్పట్లాగా మనం మన సంఘ కార్యక్రమాలు నడిపించుకోలేకపోతున్నాము. ఒకప్పట్లాగా సండే ఏదైతే మనకు రొటీన్ ఉందో, పొద్దున్న లేచి సంఘానికి వెళ్ళి సంఘంలో జరిగే ఆ రొటీన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం. సో దెర్ ఇస్ అ మేజర్ డిస్రప్షన్ ఇన్ ద రొటీన్, both in the life of a church leader and also in the life of the church members. So this is one of the unique characteristics of uncertain times which we are all going through.
రెండవది అన్సర్టన్ టైమ్స్ లో దర్ ఈస్ అ డిమాండ్ ఫర్ క్విక్ చేంజెస్. సో చాలా త్వరగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఈ అన్సర్టన్ టైమ్స్ మన ముందు ఉంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్నో చేంజెస్ మన లైఫ్ స్టైల్లో ఆల్రెడీ వచ్చేసాయి. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు మనం మాస్క్లు ధరించి వెళ్లాల్సి వస్తుంది, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వస్తుంది. ఒకప్పుడు మనము ఒకప్పటి కంటే ఎక్కువగా మన హ్యాండ్ హైజీన్, మన చేతులు కడుక్కోవడం లేదా శుభ్రతను పాటించడం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనము ఇంట్లోకి తీసుకొచ్చే విషయాలు కానీ వాటిని అంతా శుభ్రం చేసుకోవడం. సో ఒక Ravikant, just to check with you whether am I audible clearly? Yeah, very much clear, Anna. Okay. Thank you. సో ఇలాంటి క్విక్ చేంజెస్ మనం చేసుకోవాల్సిన అవసరం ఈ అన్సర్టన్ టైమ్స్ లో ఉంటుంది. అంతేకాకుండా ఈ క్విక్ చేంజెస్ ఎలా ఉంది అని అంటే ప్రతిరోజు మార్పు చెందుతూ ఉన్న అంత క్విక్ గా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై లాంటి ప్రదేశాల్లో అయితే ప్రతిరోజు ఒక అన్సర్టన్ గా ఉంది. సో ఎప్పుడు లాక్డౌన్ చేస్తారో మళ్ళీ, లేకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఎలాంటి రూల్స్ వస్తాయి, ఎప్పుడు ఎలాంటి రెగ్యులేషన్స్ వస్తాయి, దానికి తగినట్టుగా మనం క్విక్ గా మార్పు చేసుకోవాల్సిన అవసరము ఉంది. అంతేకాకుండా WHO కూడాను ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. మాస్క్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా, లేకపోతే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ విషయంలో కూడా ఒక మనకు అన్సర్టన్, అంటే మనకు అంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, కొత్తగా మనం అందరం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే కొత్త విషయాలు మనకు తెలుస్తాయో వాటికి తగినట్టుగా మనము క్విక్ గా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఇలాంటి అన్సర్టన్ టైమ్స్ లో ఉంటుందన్నమాట. బ్రదర్స్ ఎవరో మళ్ళీ అన్మ్యూట్ చేశారు, దయచేసి మీ మైక్ ని మ్యూట్ చేయండి. Ravikant, if you can unmute them. Yeah, or is there an option to unmute everybody? Sorry, mute everybody. నేను అట్లానే చేశానన్నా. Okay. Thank you. Right. So third point is the uncertain times create new dilemmas. సో ఇప్పుడు మనకు ఒక నిర్ణయాలు తీసుకునే విధానంలో సరి అయిన ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా ఉండదు అన్సర్టన్ టైమ్స్ లో. సో యాక్చువల్గా డిసిషన్ మేకింగ్ లో మనం ఏం చేస్తాము అని అంటే, మనము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం బేరీజ్ వేసుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది నార్మల్ టైమ్స్ లో. కానీ అన్సర్టన్ టైమ్స్ లో వీ డోంట్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండానే మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి మనం వస్తాం అన్నమాట. కొన్ని విషయాల్లో అసలు బ్లాక్ అండ్ వైట్ గా ఉండదు, చాలా డైలమాగా ఉంటుంది. ఏది సరి అయిన నిర్ణయం. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ మనం బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తే మంచిదా, లేకపోతే ఇంట్లో ఉండి ఏదైనా మనం బిజినెస్ ఏదైనా వేరే స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచిదా. సో ఇలాంటి చాలా రకాలైన డైలమాస్ తో సందిగ్ధం కూడా మన సంఘ సభ్యులు వెళ్తూ ఉంటారనమాట. సో మనలో కూడా చాలా డైలమాస్ ఉంటాయి, సంఘ నాయకులుగా కూడా చాలా డైలమాస్ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఒక రకమైన డైలమాస్ చాలా ఈ అన్సర్టన్ టైమ్స్ అన్నవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈ అన్సర్టన్ టైమ్స్ మనలో లాట్ ఆఫ్ స్ట్రెస్ ని, యాంగ్జైటీని కూడా క్రియేట్ చేస్తాయి. సో ఏమవుతుందో, లేకపోతే మన ఫ్యామిలీస్కి ఏమవుతుంది, మనకేమవుతుంది అనే మన సంఘం ఏమవుతుంది, లేకపోతే ఒక సంఘ నాయకుడిగా నా కెరియర్ ఎలా ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఒక సందిగ్ధంలో మనం ఉన్నప్పుడు ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ us, లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఆన్ us. yes, మనము దేవుని నమ్ముతాము, వి ట్రస్ట్ గాడ్, వి బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ ఈస్ దేర్ విత్ us. దేవుని వాక్యం మన దగ్గర ఉంది, దేవుని వాగ్దానాలు మనలో ఉన్నాయి.
అయినా కూడా ఇలాంటి స్ట్రెస్ ని యాంగ్జైటీ మనం గుండా వెళ్ళినప్పుడు డోంట్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్ దట్ అన్సర్టన్ టైమ్స్ create stress and some sort of or some amount of anxiety in all of us. లీడర్స్ లో ఇంకా ఎక్కువ ఇది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత అన్సర్టన్ టైమ్స్ క్రియేట్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఆల్సో ది ఆపర్చునిటీస్. సో అన్సర్టన్ టైమ్స్ అంతకు ముందు మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ని, కొత్త సవాళ్ళని మన ముందు ఉంచుతాయి. వాటితో పాటు కొన్ని కొత్త ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ 5 మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్సర్టన్ టైమ్స్. This is applicable for both the Christian leaders, the church leaders, and also the churches as well, and the families and individuals as well. Okay. Now, how to handle these uncertain times as church leaders? So I'm going to take you through 5 aspects of it. Number 1, మొట్టమొదట ఒక సంఘ నాయకులుగా మన బాధ్యత ఏమిటి అంటే, we have to accept the reality of the situation. So avoid extreme responses like oversimplifying or over dramatizing the situation. అంటే అసలు ఏమీ లేదు, ఏమీ జరగదు, మనకేమవదు అనే ఒక ఓవర్ సింప్లిఫికేషన్, నెగ్లిజెన్స్ గా లేకపోతే నిర్లక్ష్య ధోరణి మంచిది కాదు. అట్ ద సేమ్ టైం దాన్ని చాలా ఓవర్ గా మనము దాన్ని ఊహించుకోవడం కానీ డ్రామటైజ్ చేయడం కానీ కూడా మంచిది కాదు. సో ఇవి రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ లోకి మనం వెళ్లకుండా చూసుకోవాలి. సో డీల్ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ బీ రియల్. సో మనం ఎప్పుడు కూడాను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద, రియాలిటీ మీద ఆధారపడి మన థింకింగ్ ప్యాటర్న్స్ ని కానీ, లేదా మన డిసిషన్స్ ని కానీ, మన బిహేవియర్స్ ని కానీ మనము బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మీడియా బొంబార్డ్స్ విత్ అస్ విత్ సెన్సేషనల్ అండ్ ఓవర్ స్క్రూటినైజ్డ్ న్యూస్. సో ఎప్పుడు కూడా టిఆర్పి రేటింగ్ కోసమని న్యూస్ ఛానల్స్ కొన్నిసార్లు కొన్ని విషయాల్ని ఓవర్ ఎగ్జాజరేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో as Christian leaders we should be very very careful in handling the news also. ఈ సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫేక్ న్యూస్ జోరుగా, చాలా విస్తృతంగా అవి మన వాట్సాప్ గ్రూపుల్లోకి వస్తుంటాయి. సో వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. సో గుడ్ లీడర్షిప్ కీప్స్ ఇట్ ప్లెయిన్ అండ్ రెస్పాన్స్ టు ద యాక్చువల్ రియాలిటీ రాదర్ దాన్ an imagined reality. So this is very very important as a Christian leader for us. So we should be responding అంటే యాక్చువల్ రియాలిటీ ఏమిటి దానికి మనము ప్రతిస్పందిస్తూ ఉండాలి. కానీ ఒక ఇమాజిన్డ్ రియాలిటీ, ఒక దాన్ని ఊహించుకొని ఇలాంటి పరిస్థితి అంటే లేని పరిస్థితిని ఊహించుకొని దానికి రెస్పాండ్ అవ్వడం కంటే కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని క్లియర్ గా, ఆబ్జెక్టివ్ గా, ఫేస్ వాల్యూ తీసుకొని వాటిని ఇవాళ ఈ పరిస్థితి, ఇది రియాలిటీ కాబట్టి దీన్ని ఇలా డీల్ చేస్తున్నాను అనే అప్రోచ్ మనం తీసుకుంటే మనకెంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రెండవది, లెర్న్ టు లివ్ విత్ అన్సర్టనిటీ. సో అన్సర్టనిటీ ఈస్ అన్అవాయిడబుల్. సో మనం వీ కెనాట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ది అన్సర్టనిటీ లెవెల్ అన్నది ఎక్కువగా ఉంది. బట్ ఇన్ జనరల్ life is uncertain, so uncertainty is unavoidable. So we are not in control and we have never been in control. So ee vishayanni manam ento jagrattaga leda ento అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో పరిస్థితులు మన చేతుల్లో లేవు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో మనం కంట్రోల్లో లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము వాటిని యాక్సెప్ట్ చేయడం లేదా వాటితో పాటు కలిసి జీవించడం అన్నది ఒక క్రైస్తవ నాయకుడిగా మనం అలవాటు చేసుకోవాలి. దీస్ ఆర్ నాట్ నేను చెప్తున్నంత సులభం కాదు. సో వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైమ్స్. నో, ఇట్ ఇస్ నాట్ ఈజీ. నేను చెప్తున్నంత సులభం డెఫినెట్లీ కాదు. బట్ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము వీటిని మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
సో ఆల్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో ఎప్పుడు ఈ పరిస్థితి మళ్ళీ బాగవుతుంది, ఇట్లాంటి విషయాలు మనకు బ్లాక్ అండ్ వైట్ గా లేవు. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు జంప్ ఇన్ టు కంక్లూషన్స్. సో ఆ అన్సర్టనిటీగా మనము దాన్ని అలాగే హ్యాండిల్ చేయాలి, అంతేగాని ఒక ఫాల్స్ సర్టనిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దెర్ ఈస్ నో నీడ్ టు కమ్ టు కంక్లూషన్స్. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, మనం నాయకులుగా దీనికి ఒక ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటాం, వెంటనే కంక్లూషన్ కి రావాలి అనే ప్రయత్నం చేస్తుంటాం అనమాట. సో ఇలా జరుగుతుంది అని అంటే ఇది దేవుని ఉగ్రతనో, లేకపోతే దేవుని రాకడ వచ్చేస్తుందనో, లేకపోతే ఏదో సమ్ కంక్లూషన్స్ కి మనం రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి ఒక ఇంటర్ప్రిటేషన్, దానికి ఒక కంక్లూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. దానికి ఆన్సర్స్ అన్ని సమస్యలకు లేదా అన్ని ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండాలి అని అనుకుంటాం. So, my dear friends, let me tell you, as Christian leaders, we need to accept this fact that we need not have all conclusions and have all the answers. It is God who has all the conclusions and all the answers. So, ఒకవేళ ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, if God must be God and man must be man, there must be a mystery in between. So, we are not God, we are human beings. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్. మనకు అర్థం అవని విషయాలు, మనం అర్థం చేసుకోలేని విషయాలు, మనం కంట్రోల్ చేయలేని విషయాలు, దేవునికి మాత్రమే తెలిసి దేవుడు మాత్రమే కంట్రోల్ చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. సో వాటిని మనము యాక్సెప్ట్ చేయాలి అన్నది క్రైస్తవ నాయకులుగా మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం. మూడవది, షిఫ్ట్ ఫ్రమ్ ఇన్వర్డ్ లుకింగ్ టు అవుట్వర్డ్ లుకింగ్. షిఫ్ట్ ఫ్రమ్ ఇన్వర్డ్ లుకింగ్ టు అవుట్వర్డ్ లుకింగ్. సో మనము కేవలము మన సంఘాల గురించి మాత్రమే ఆలోచించకుండా బయట ప్రపంచాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. రియలైజ్ దట్ గాడ్ ఈజ్ గాడ్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. Our God is not limited to our Christians. God is not limited to churches. సో చాలా సార్లు కాకపోయినా కొన్నిసార్లు ఈ థింకింగ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. చర్చ్ లోనే దేవుడు ఉన్నాడు, చర్చ్ లోనే దేవుడు పనిచేస్తున్నాడు. సో గాడ్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఇన్ ద చర్చ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. దిస్ వరల్డ్ ఈజ్ గాడ్స్ వరల్డ్ అండ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. సో ఈ ప్రపంచంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. సో అనే విషయాన్ని క్రైస్తవ నాయకులుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? మనము ఒక క్రైస్తవ నాయకులుగా సంఘం గురించి మాత్రమే కాకుండా బయట వాళ్ళ గురించి, బయట ప్రపంచాన్ని గురించి కూడాను ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. We should be compassionate and sensitive to feelings and emotions of people from other faith. సో ఇలాంటి సమయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఒక కమ్యూనిటీ గురించి కానీ, ఒక ఫెయిత్ గురించి కానీ మనము ఒక తొందరగా ఒక కొన్ని విమర్శలు చేసే అవకాశం కానీ, లేదా వాళ్ళని హర్ట్ చేసే విషయాల్ని మనం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దేవుని జడ్జిమెంట్ ని మనం ప్రొనౌన్స్ చేసేవారిగా, లేకపోతే దేవుని ప్లేస్ లోకి మనం వచ్చి, లేదా దేవుని రోల్ ని మనం ప్లే చేసే అవకాశం చాలా సార్లు ఉంటుంది. So we should be very, very careful that we don't take the place of God. We should be humble, and we should be sensitive to the feelings of and emotions of the people. మిగతా హిందూస్ కావచ్చు, లేకపోతే మిగతా ముస్లిమ్స్ కావచ్చు, వారి యొక్క ఫీలింగ్స్, వారి యొక్క ఎమోషన్స్ కూడా మనం సెన్సిటివ్ గా ఉండాలి. We need to be concerned not only about God's church but also God's world. సో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘం ఎందుకు ఉంది అని అంటే ప్రపంచం కోసమే. అసలు ఒకవేళ ఈ ప్రపంచంతో దేవునికి సంబంధం లేదు అనుకుంటే, ఈ ప్రపంచాన్ని దేవుడు వదిలిపెట్టేశాడు అనుకుంటే, ఒక సంఘాన్ని ఎప్పుడో తీసుకెళ్లిపోయి ఉండేవాడు దేవుడు. కానీ సంఘాన్ని ఎందుకు ఉంచాడు ఈ ప్రపంచంలో అంటే, సంఘం కోసం కాదు, ప్రపంచం కోసం. సో మనము మన సంఘం కోసమే ఆలోచన చేసినప్పుడు
అది ఇట్ ఈస్ నాట్, దట్ థింకింగ్ ఈస్ నాట్ ఇన్ ద లైన్ ఆఫ్ గాడ్స్ థింకింగ్. సో గాడ్స్ థింకింగ్, గాడ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. నిజంగా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఈ ఈ ఈ కష్టం లేదా ఈ భయంకరమైన పరిస్థితి ఏమైతే ఉందో, డెఫినెట్లీ గాడ్స్ హార్ట్ ఈస్ బ్రోకెన్. దేవుడు, గాడ్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. God is really, his heart must be bleeding. His heart must be broken. దేవుడు ఎంతో కష్టమైన లేదా ఎంతో విచారమైన పరిస్థితుల్లో ఉండి ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా దేవుడు క్రియేట్ చేసిందే, దేవుందే. ఆయన ఈ ప్రపంచాన్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. అలాంటి ప్రపంచం ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు హీఈస్ డెఫినెట్లీ కన్సర్న్డ్ అబౌట్ ద వరల్డ్. So as Christian leaders, we should also be concerned about the world, not only about the church. So it's time to reach out to the community around us. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైతే నీడ్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని లక్షల మంది, కొన్ని మిలియన్ల మంది మైగ్రెంట్స్ కాలినడకన వెళ్ళిపోతున్నారు. కొన్ని మిలియన్స్ మంది, లక్షల మందికి తినడానికి తిండి లేదు. కొన్ని లక్షల మంది జాబ్స్ లేదా ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది వాళ్ళకి చదువు కోల్పోయారు. కొన్ని లక్షల మంది జీవనోపాధి కోల్పోయారు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము we should be concerned about the community around us. A pastor is not just the pastor of a church, but the pastor for the village. So ఈ సెంటెన్స్ వాలంటైన్ డేవిడర్ అనే ఒక క్రిస్టియన్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇది చెప్పేవారు అప్పుడప్పుడు. సో పాస్టర్ ఈస్ నాట్ ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. సో ఆ చర్చ్కే పాస్టర్ కాదు, ఆ కమ్యూనిటీ, ఆ విలేజ్ కంతా కూడా ఆయన ఒక పాస్టర్ గా ఉన్నాడు. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ద చర్చ్ అలోన్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఎంటైర్ విలేజ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఎంటైర్ కమ్యూనిటీ. అది చర్చ్ ఈస్ ఓన్లీ అ మీన్స్ టు రీచ్ టు ద కమ్యూనిటీ, నాట్ ద ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. So encourage congregation to look for opportunity to serve their neighbors. So this is the time mana సంఘస్థుల్ని కూడాను ఇతరులకు సహాయం చేసే విధంగా ఎంకరేజ్ చేయాల్సిన సమయము ఇది. సో ఇలాంటి సమయంలో మనం ఉన్నాము. సో ఇన్వర్డ్ లుకింగ్ నుంచి లేదా మన గురించి, మన సంఘం గురించి మాత్రమే కాకుండా బయట దేవుని ప్రపంచం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం క్రైస్తవ నాయకులుగా ఎంతైనా ఉంది. తర్వాత ఎక్స్ప్లోర్ ద న్యూ ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్. సో కొత్త ఈ యొక్క సిచ్యువేషన్, ఈ పరిస్థితి మనకు ఎలాంటి క్రొత్త అవకాశాలకి దారి తీస్తుంది, ఎలాంటి క్రొత్త ద్వారాలు తెరుస్తుంది, ఎలాంటి కొత్త విషయాల్ని మనకు బోధిస్తుంది అన్న విషయాలు కూడా మనము క్రైస్తవ నాయకులుగా మనం ఆలోచన చేయవచ్చు. వాట్ ఆర్ ద లెసన్స్ దట్ ద చర్చ్ కెన్ లెర్న్? ఎందుకు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ని సంఘానికి అలౌ చేశాడు? ఏమిటి నా వ్యక్తిగత జీవితంలో నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదా సంఘంగా మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్ ఆర్ ద న్యూ వేస్ ఆఫ్ హ్యావింగ్ ఫెలోషిప్ సో అండ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ? సో మనము ఫెలోషిప్ అన్నది చాలా ముఖ్యం, స్పిరిచువల్ గా ఎదగడం అన్నది ముఖ్యం. కానీ మనం ఏదైతే కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని విధాలుగా ఈ ఫెలోషిప్ చేస్తున్నామో, లేదా కొన్ని విధాలుగా ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీని లేదా ఈ స్పిరిచువల్ గ్రోత్ ని మనం ఎంకరేజ్ చేస్తున్నామో, అలాంటి మీన్స్, అలాంటి అవకాశాలు లేదా అలాంటి ఆ పద్ధతులు మనకు అందుబాటులో లేనప్పుడు వాట్ ఆర్ ద న్యూ వేస్ ఇన్ విచ్ వీ కెన్ డూ ద సేమ్ థింగ్ అనే ఒక క్రియేటివ్ గా క్రైస్తవ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ us as ఒక క్రియేటివిటీని మనలో దేవుడు ఉంచాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు డెఫినెట్లీ ఒక కొత్త మార్గాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడు. మన దేవుడు ఒక కొన్ని పద్ధతులకి లేదా కొన్ని మార్గాలకి మాత్రమే కన్ఫైన్ అయిన, రిస్ట్రిక్ట్ అయిన దేవుడు కాదు. గాడ్ హ్యాస్ నో లిమిట్స్. సో దేవుడు ఒకవేళ నీళ్లు రప్పించాలి అనుకుంటే బావే ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఒకవేళ నీళ్లు రప్పించాలి అనుకుంటే
నది ఉండాల్సిన అవసరం లేదు. రాయిలో నుంచి కూడాను, బండలో నుంచి కూడా దేవుడు నీళ్లు రప్పించగలడు. సో దేర్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ వీ కెన్ రియలీ అకంప్లిష్ గాడ్స్ విల్ అండ్ పర్పస్. వాట్ ఆర్ ద న్యూ వేస్ అనే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇలాగే చెయ్యాలి కాకుండా వాట్ ఈస్ ద న్యూ వే అన్నది. సో ఫోకస్ ఆన్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేను అనుకుంటాను, ఒక క్రైస్తవులుగా, క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ సంఘాలుగా మనకు ఇదొక ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్. ఏమిటి మనకు చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అసలు? ఒకవేళ నిజంగానే ఈ ప్రపంచం అంతా, లేదా ఈ అన్సర్టినిటీలో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మనకు ఒకవేళ చాలా తక్కువ టైం కనుక ఈ ప్రపంచంలో మనకు ఉంటే ఏం చేయాలి మనం? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ అ చర్చ్? మన దర్శనం ఏమిటి? మన ఉద్దేశం ఏమిటి? మన వాల్యూస్ ఏమిటి? వాటి ప్రకారం మనం ఎలా జీవించగలం? వాటి మీద ఎక్కువ ఎలా ఫోకస్ చేయగలం? సో కొన్ని ప్రోగ్రామ్స్ నడిపించడమే నా ఉద్దేశమా, లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేయడం లేదా కొన్ని యాక్టివిటీస్ చేయడమే నా ఉద్దేశమా? అదే ప్రాముఖ్యమా, లేకపోతే దానికన్నే ప్రాముఖ్యమైనది ఏమన్నా ఉందా? సో దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి? దేవుని దృష్టిలో ఆయన కోరుకుంటున్న విషయాలు ఏమిటి? దేవుడు నెరవేర్చాలనుకున్న ఉద్దేశాలు ఏమిటి? వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. సో క్రైస్తవ నాయకులు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత, సో దెర్ ఈస్ అ నీడ్ టు డెవలప్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అప్రోచింగ్ ద థింగ్స్. సో ఒక ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక రిజిడిటీ కాకుండా, నేను ఒక ఫిక్స్డ్ విధానంలో ఇదే నా పద్ధతి ఇదే అనే అప్రోచ్ కాకుండా, పద్ధతులు మార్చుకోగలిగిన ఫ్లెక్సిబిలిటీ మన అప్రోచ్ లో రావాల్సిన అవసరం ఈ అన్సర్టన్ టైమ్స్ లో ఉంది. సో అండర్స్టాండ్ వాట్ కెన్ బి చేంజ్డ్ అండ్ వాట్ కెనాట్ బి. సో యాజ్ అ క్రిస్టియన్ లీడర్ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని దృష్టిలో మనం మార్చకూడనివి ఏమిటి, మనం మార్చగలిగినవి ఏమిటి అని. సో ఒక అపోస్తలుల కార్యాల్లో ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు విధవరాండ్రని సరిగా చూడట్లేదు అనే ఒక క్రిటిసిజం వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారు అని అంటే, దానికి ఒక సొల్యూషన్ గా కొంతమంది 12 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఈ పని చేయమని చెప్పారనమాట. సో మేము మాత్రం ఈ పని చేస్తూ ఉండాలి అని చెప్పారు. సో ఏమి మనం చెయ్యాలి, ఏమి మనం చేయకపోయినా పర్వాలేదు, ఏమి మనం దేవుడి దృష్టిలో ఖచ్చితంగా వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్స్, వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్, సో అన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మన వాల్యూస్ లో డెఫినెట్లీ చేంజ్ ఉండకూడదు, మన ప్రిన్సిపల్స్ లో డెఫినెట్లీ చేంజ్ ఉండకూడదు, దేవుని యొక్క ఆజ్ఞల్లో చేంజ్ లేదు, దేవుడు మనకి ఏదైతే బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిలో చేంజ్ లేదు. కానీ మనం ఏదైతే కొన్ని రూల్స్ పెట్టుకున్నామో, మన సౌలభ్యం కోసం మనం కొన్ని నియమాలను ఏదైతే పెట్టుకున్నామో వాటిలో మార్పు మనం చేయవచ్చు. మన సౌలభ్యం కోసం లేదా కొన్ని మన కల్చరల్ ప్రకారంగా కొన్ని ప్రాక్టీసెస్ ఏదైతే మనం చేస్తున్నామో వాటిల్లో మార్పులు చేసే అవకాశం ఎంతైనా ఉంది. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెనాట్ బి చేంజ్, లైక్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ బి చేంజ్డ్, రూల్స్ అండ్ ప్రాక్టీసెస్. సో సంఘ చరిత్రలో కూడాను సంఘము ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, సంఘ చరిత్రలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాల్యూస్, ప్రిన్సిపల్స్ మారలేదు, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ మారలేదు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పు వస్తూ వచ్చింది. ఉదాహరణకి ఆది సంఘంలో ప్రభురాత్రి భోజనం అంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. కొరింథీ పత్రికలో మనకు అది కనబడుతుంది. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం చేయడం లేదు, మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. ఆది సంఘంలో ప్రతిరోజు కూడుకునే వాళ్ళు, ఇప్పుడు మనం ప్రతిరోజు ఒకవేళ కూడుకోలేకపోతున్నాం. సో అలాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో, ఆది సంఘంలో అందరికీ ఒకే కామన్ ప్రాపర్టీ ఉండేది, ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ లేదు. సో
యూనిటీ అన్నది ప్రిన్సిపల్, కానీ ఆ యూనిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఎలాంటి ప్రాక్టీసెస్ ఎలా ప్రాక్టీస్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సో యూనిటీ మారకూడదు, కానీ ఆ యూనిటీని మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము అన్నది డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ విధానాలుగా మారే అవకాశం ఉంది. సో క్రైస్తవ నాయకులుగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అన్సర్టన్ టైమ్స్ డిమాండ్ మోర్ టైమ్, మోర్ ప్రిపరేషన్, మోర్ హార్డ్ వర్క్. ఒక క్రైస్తవ నాయకులుగా, బహుశా మీకు ఒక పాస్టర్ గా యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రిపరేషన్. అప్పుడున్నంత సులభంగా కొన్ని పనులు చేయలేకపోవచ్చు, విజిటింగ్ సులభంగా లేకపోవచ్చు, లేకపోతే సంఘాన్ని ఎంకరేజ్ చేసే విధానము, సంఘంతో మాట్లాడే విధానంలో, సో దెర్ ఇస్ నో ఈజీ వే నౌ. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ లిటిల్ మోర్ దాన్ వి యూస్ టు. సో దానికి మనం సిద్ధపడాలి. పీపుల్ రిక్వైర్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్రైస్తవ నాయకులుగా మనం ఇప్పుడు కేవలము వారి యొక్క ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ అవసరాలు మాత్రమే కాదు, మన సంఘస్థులు చాలా రకరకాలైన అవసరాల్లో ఉన్నారు. కొంతమంది బహుశా వాళ్ళ జాబ్ పోయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ నీడ్స్ లో ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన కొన్నిసార్లు ఈ ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబాల్లో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి నీడ్స్ లో వాళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు ఒక సైకలాజికల్ నీడ్స్, సో మానసిక పరమైన ఇమోషనల్ ఉద్రేకాలకు సంబంధించిన సైకలాజికల్ నీడ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఒక రకమైన డిప్రెషన్ లో ఉండొచ్చు, ఒక రకమైన యాంగ్జైటీలో ఉండొచ్చు, ఒక రకమైన సాడ్ ఫీలింగ్స్ లో వాళ్ళు ఉండొచ్చు. సో వాటన్నిటిని ఒక క్రైస్తవ నాయకులుగా లేదా సంఘ కాపురులుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి ప్రకారం మనం వాళ్ళకి ఆ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. సో this is a time for a church leader to listen from the church members than speaking. బహుశా అంతకుముందు మనం ఎక్కువ మాట్లాడే వాళ్ళము. బహుశా this is the time that where we allow the people to speak. బహుశా వాళ్ళ భయాలు ఏమిటి, వాళ్ళ కష్టాలు ఏమిటి, వాళ్ళ కన్నీళ్ళు ఏమిటి, వాళ్ళ బాధలు ఏమిటి అన్న విషయాల్ని బహుశా మనం వాళ్ళకి ఎక్కువ మనం వినడానికి, వాళ్ళు చెప్తున్నది ఎక్కువ వినడానికి మనం ఫోకస్ చేసి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలో దాన్ని మనం ఆ సపోర్ట్ ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. రీచ్ అవుట్ టు ఇండివిజువల్స్ రాదర్ దాన్ టు ద గ్రూప్స్. సో ఇండివిజువల్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన ఈ సమయం ఇది. బికాస్ మనకు గ్యాదర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, గ్రూప్స్ లో మనం చేయాల్సిన పని లేదు కాబట్టి, చేసే అవకాశం లేదు కాబట్టి, అంటే 10 మందిని కలిపి మనం ఒకసారే చెప్పగలిగిన విషయం ఇప్పుడు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ మోర్ వర్క్ అంటే, మోర్ డిమాండ్ అంటే ఇది. సో అది మనం చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుని కృప మనం కోరుకోవాలి. సో ఇండివిజువల్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఇది యాక్చువల్గా. వాళ్ళని మనం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోనికి తొంగి చూసి వ్యక్తిగతంగా వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి మనం వారిని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఎంతైనా అవకాశం ఇప్పుడు ఉంది. తర్వాత బీ ప్రిపేర్డ్ ఫర్ డిఫరెంట్ సినారియోస్. సంఘ నాయకులుగా మనం డిఫరెంట్ సినారియోస్ కి మనం సిద్ధపడి ఉండాలి. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే మనకి ఎవరికి తెలీదు. ఇది జరుగుతుంది అని ఎవరమో చెప్పలేమన్నమాట. సో డోంట్ థింక్ ఇన్ ఎ లీనియర్ వే. సో థింక్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఒకవేళ లాక్డౌన్ ఎప్పటికి అయిపోతుందని మనం ఎవరము కరెక్ట్ గా చెప్పలేం. జూలైతో అవుతుందా, జూన్తో అవుతుందా, ఆగస్ట్తో అవుతుందా, డిసెంబర్ అవుతుందా, 1 year అవుతుందా, 2 years అవుతుందా, ఎవరికి తెలియదు. వ్యాక్సిన్ వస్తుందా రాదా తెలియదు, ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు, మెడిసిన్ వస్తుందా రాదా తెలియదు. సో ఎంతమందికి సోకుతుంది తెలియదు మనకి. సో ఒకవేళ మనము బై జూన్ ఎండ్ ఇలా జరిగితే, లేదా బై జూలై ఎండ్ ఇలా జరిగితే లాక్డౌన్ తీసేస్తే ఏంటి, తీసేకపోతే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే. సో వీ షుడ్ హ్యావ్ మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ ఆప్షన్స్ ని మనం ఆలోచన చేసి ఆ రకరకాల ఆప్షన్స్, రకరకాల సినారియోస్ కి మనం క్రైస్తవ నాయకులుగా సిద్ధపడి ఉండాలి. మన సంఘాలను కూడా సిద్ధం చేయాలి.
సో కరెక్ట్ గా మనం సరే జూలైకి మనకు లాక్డౌన్ అయిపోతుంది, జూన్ కి లాక్డౌన్ అయిపోతుంది, కాబట్టి మనం నెక్స్ట్ పలానా డేట్ నుంచి మనం అందరం వచ్చేద్దాము అనే ఒక ప్లాన్, ఒక రిజిడ్ ప్లాన్ మనం పెట్టుకునే అవకాశం లేదు ఇప్పుడు. బహుశా జూలై ఎండ్ కి పరిస్థితి మళ్ళీ మారిపోవచ్చు, ఇంకొక రకమైన పరిస్థితి రావచ్చు. సో దానికి కూడా మనము సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రిపేర్ యువర్ కాంగ్రిగేషన్ ఫర్ దోస్ సినారియోస్ అండ్ హ్యావ్ ఎ రిస్క్ మిటిగేషన్ ప్లాన్. సో ఫైనల్ గా డిజర్న్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ త్రూ దిస్ క్రైసిస్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ వాంట్ టు రియలీ క్రైస్తవ నాయకులుగా, సంఘ కాపరులుగా మీ అటెన్షన్ నేను నిజంగా ఇక్కడ ఈ పాయింట్ మీద కోరుకుంటున్నాను. సో క్రైస్తవ నాయకులుగా దిస్ ఇస్ ద టైమ్ దట్ వి స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ డిజర్న్ గాడ్స్ పర్పస్ ఫర్ ద చర్చ్. ప్రభువా, ఎందుకు ఈ పరిస్థితిని ఈ సంఘ జీవితంలో నువ్వు అలౌ చేశావు? నీ ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద న్యూ డైరెక్షన్ ఫర్ ద చర్చ్ ఇన్ ఇండియా? బహుశా ఇంతవరకు మనం ఒక సంఘాన్ని ఒక డైరెక్షన్ లో నడిపించుకుంటూ వచ్చాం. మేబీ దేవుడు ఒక కొత్త తరహాలో లేదా కొత్త డైరెక్షన్ లో సంఘాన్ని నడిపించాలని అనుకుంటున్నాడేమో. ఏమిటి ఆ కొత్త డైరెక్షన్? సో నా క్రైస్తవ నాయకులముగా, మనము సంఘ కాపురులంగా, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ గోయింగ్ బ్యాక్, మనం మళ్ళీ వెనక్కి వెళ్తాము అనేది ఆలోచన చేయకూడదు. మనం మళ్ళీ వెనకటి పరిస్థితులు వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కంటే కూడాను, వెనక్కి వెళ్ళడం కంటే కూడాను దేవుడు మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అన్నది క్రైస్తవ నాయకుడు డిజైన్ చేయాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ న్యూ ఫ్యూచర్ డైరెక్షన్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్? సో ఆ డైరెక్షన్ అర్థం చేసుకొని దానికోసం ప్రిపేర్ అయ్యి మన సంఘాలని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనము ఈ సమయంలో ఓన్లీ నా చర్చ్ గురించి, నా సంఘం గురించి ఆలోచన చేయాల్సిన సమయం కాదు ఇది. సో మనము యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘాన్ని గురించి చేయాల్సిన సమయం. సో సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఒక నిర్మాణము లేదా నా సంఘం కాదు. సంఘం అంటే సార్వత్రిక సంఘం. దేవుడు క్రైస్తవ సంఘంలో సంఘాన్ని వధువుగా లేదా సంఘంలో పనిచేసి సంఘాన్ని ఫ్యూచర్ కోసం, తన రాకడ కోసం సిద్ధపరుస్తున్నాడు. సో అలాంటి ఆ దేవుని సంఘము పట్ల దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో ఈ COVID-19 ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో అనే ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్, సార్వత్రిక సంఘం గురించి మనందరము క్రైస్తవ నాయకులుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హౌ గాడ్ ఈస్ మెచ్యూరింగ్ హిస్ చర్చ్ త్రూ దిస్ క్రైసిస్, ఏ విధంగా దేవుడు సంఘాన్ని బలపరుస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అండ్ వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు డూ ఇన్ మై లైఫ్ యాజ్ అ లీడర్ త్రూ దిస్ క్రైసిస్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీస్ ఆర్ ద 7 ఆస్పెక్ట్స్ లేదా ఈ 7 విధాలుగా ఒక క్రైస్తవ నాయకుడు తనను తాను సిద్ధం చేసుకొని సంఘాల్ని నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Now let us go to the third topic, the third section, to open or not to open the churches. So next 5 minutes లో మనము ఈ విషయాలను నేను కొన్ని ప్రతిపాదిస్తాను. దాని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ లోకి మనం వెళ్ళవచ్చు. సో సంఘాన్ని తెరవాలా తెరవకూడదా అనే ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు, there are no hard and fast rules, there is no one common solution. ఇక్కడ నో వన్ కామన్ సొల్యూషన్. సో దీనికి తెరవచ్చు తెరవకూడదు అని ఒక క్లియర్ ఆన్సర్ అయితే ఇప్పుడు లేదు. సో ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, మోర్ దాన్ వెన్ టు ఓపెన్, హౌ వెల్ ఆర్ యూ పొజిషన్ టు ఓపెన్, వాట్ యు డూ వన్స్ యూ ఓపెన్ అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఎప్పుడు చెయ్యాలి అనడం కంటే కూడాను ఎలా చెయ్యాలి అన్నది ఆలోచన చేయాలి అన్నమాట మనం. సో కొన్ని మనం అలా చేయడానికి, ఎలా చెయ్యాలి అని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత అలా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనము ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, కాంగ్రిగేటింగ్ ఇన్ ఎ గ్రూప్ ఈజ్ మోస్ట్ డేంజరస్ వే ఆఫ్ ట్రాన్స్మిషన్ అని ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతం COVID-19 ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే కనుక మిగతా
అన్ని విషయాల కంటే కూడాను ఫిజికల్ టచ్, మిగతా విషయాలు, సారీ, సర్ఫేస్ టచ్ కంటే కూడాను కాంగ్రిగేషన్ గా ఒక గ్రూప్ గా ఎప్పుడైతే ప్రజలు గుమికూడతారో లేదా గ్యాదర్ అవుతారో అప్పుడు ఈ వైరస్ ఎక్కువ ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆ గుంపుగా ప్రజల్ని లేదా ఒక గుంపుగా గుమికూడే అవసరం లేకుండా మన చర్చిని మనం రన్ చేసుకునే ఫెసిలిటీ గనక మనకుంటే, అలాంటి అంత స్పేస్ గనక మనం ఉంటే మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి లేదు అనుకుంటే మనం ఓపెన్ చేయకుండా ఉంటే మంచిది. సో ఎప్పుడు ఓపెన్ చేయాలి అనడం కంటే కూడాను ఆ ఓపెన్ చేసే విధంగా మన సంఘాలు ఉన్నాయా, నా సంఘం ఉందా అన్నది ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అన్నమాట. సో ఒకవేళ ఒక సంఘంలో చాలా పెద్ద స్పేస్ ఉంది, ఆ స్పేస్ ఉన్న వాళ్ళు బహుశా 10 మందే ఉన్నారు, కానీ చాలా పెద్ద స్పేస్ ఉంది, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ అదే ఒక సంఘంలో, ఉదాహరణకి బెంగళూరులో ఒక సంఘం వాళ్ళు డ్రైవ్ ఇన్ చర్చ్ సర్వీస్ మొదలు పెట్టారు అని అంటే, వాళ్ళకి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది అని అంటే ఆ కార్ లో వచ్చి వాళ్ళు కార్ పార్క్ చేసి కార్ లోనే ఉండి సర్వీస్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో విషయం ఏమిటంటే మనకున్న ఫెసిలిటీని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి మనకు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో, ఈ COVID-19 స్ప్రెడ్ కాకుండా గవర్నమెంట్ మనకి ఇచ్చిన మార్గదర్శకాలు లేదా WHO ఇచ్చిన మార్గదర్శకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ మనము సంఘాన్ని రన్ చేసుకునే అవకాశం, అంత ఫెసిలిటీ మనకు ఉందా లేదా అన్నది మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ చిన్న మనకు బిల్డింగ్ ఉండి ఎక్కువ మంది ఉంటే, ఒకవేళ దాన్ని నంబర్ ఆఫ్ సర్వీసెస్ గా మనం స్ప్లిట్ చేసుకుని కొంతమందిని మనం ఒకవేళ ఒక సర్వీస్ కి అలాట్ చేయగలిగి ఆ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయగలిగితే సో అది కూడా ఒక ఆప్షన్ గా మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే మెయింటైనింగ్ ద డిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనందరికీ తెలిసిన విధంగా 3 కీ మెజర్స్ మనం తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే, 1 వేరింగ్ మాస్క్, 2 క్లీనింగ్ విత్ శానిటైజర్స్, 3 సోషల్ డిస్టెన్స్. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సో ఈ 3టిని మనం చేయగలము అని అనుకున్నప్పుడు మాత్రమే మన సంఘాలని మనం ఓపెన్ చేయడానికి, మనం గ్యాదరింగ్స్ ని మనం కమెంట్స్ చేయడానికి మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ మనల్ని దేవుడు కాపాడుతాడు, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, లేదా మనం ఇట్లాంటివి పాటించాల్సిన అవసరం లేదు అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ అయిపోతుంది. సో దేవుడు మనల్ని డెఫినెట్ గా కాపాడుతాడు. ఆయన సార్వభౌమాధికారంలో ఆయన చిత్తానుసారంగా మనల్ని డెఫినెట్లీ కాపాడుతాడు. కానీ అట్ ద సేమ్ టైం మానవులుగా, మనిషిగా మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా మనం చేయాలి. మనము ఒక ఫైర్ లో చేయబెట్టి దేవుడు ఉన్నాడు పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు అని మనం ఎప్పుడు చేయలేం కదా. సో ఇలాంటి విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, బోత్ గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ షుడ్ వర్క్ టుగెదర్. దెన్ ఓన్లీ గాడ్స్ పర్పసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్. దేవుడు ఒకవేళ మంచి ఉద్దేశం కలిగి ఉన్నా కూడాను ఆ ఉద్దేశాలు ఎప్పుడు మనలో నెరవేరుతాయి అని అంటే, మనము మన బాధ్యతను నెరవేర్చినప్పుడే ఆ దేవుని సార్వత్రిక ఆ ప్లాన్స్, ఆ విల్ అన్నది మనలో నెరవేరుతుంది అనమాట. సో మనము రెస్పాన్సిబుల్ గా ఉన్నా కూడా అది దేవుని చిత్తమైన కాకపోతే అప్పుడు కూడా నెరవేరదు. దేవుని సార్వత్రిక లేదా దేవుని సావరన్ విల్ లో కాకపోతే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ బోత్ గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు చేసేది తప్పకుండా దేవుడు చేస్తాడు, కానీ మనిషి చేయవలసింది, మానవుడు కూడా చెయ్యాలి. సో దేర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దట్. సో ఎగ్జామ్స్ రాయకుండా నేను పాస్ అవుతాను దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకోవడం ఎలా ఉంటుందో అదనమాట. మన రెస్పాన్సిబిలిటీ మనము ఫుల్ఫిల్ చేయకుండా
దేవుడు తన రెస్పాన్సిబిలిటీ తను ఫుల్ఫిల్ చేస్తాడు అని అనుకోవడం అంత వివేకమైన పని కాదు. సో వాట్ టు డూ when one of the church members is tested positive? సో ఒకవేళ నిజంగానే మనము ఒకవేళ చర్చెస్ ని స్టార్ట్ చేస్తే, ఒకవేళ ఏదైనా ఒక చర్చ్ మెంబర్ ఒకవేళ పాజిటివ్ టెస్ట్ చేస్తే, ఒకవేళ పాజిటివ్ వస్తే, కోవిడ్ పాజిటివ్ వస్తే ఏం చేయాలి? సో లీడర్షిప్ హ్యాస్ టు బి ఫుల్లీ అవేర్ ఆఫ్ ద కోవిడ్ సినారియో. కోవిడ్ అంటే ఈ వైరస్ గురించి, వైరస్ ట్రాన్స్మిషన్ గురించి ఒకవేళ వస్తే ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు పాటించాలి, ఏ హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి. సో ఈ విషయం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం క్రిస్టియన్ లీడర్ దగ్గర, ఒక సంఘ కాపరి దగ్గర ఉండాలి. సో ఒకవేళ ఎవరైనా అలాంటి పాజిటివ్ వస్తే వాళ్ళని వెంటనే కౌన్సిల్ చేయడానికి రైట్ మెసేజెస్, రైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడము చెయ్యాలి. అలాగే వాళ్ళకి తప్పకుండా చాలా డబ్బులు లేదా మనీ అవసరమయ్యే అవకాశం ఉంది. సో దానికోసం కొంత ఫండ్స్ ముందుగానే మనం పూల్ చేసుకొని పెట్టుకోవడం కూడా మంచిదే. సో ఒకవేళ నిజంగానే ఎవరైనా ఒకళ్ళు పాజిటివ్ టెస్ట్ చేశారు అని అంటే, పాజిటివ్ వచ్చారు అని అంటే, బహుశా ఆ చర్చ్ మళ్ళీ క్లోజ్ చేయవలసిన అవసరం రావచ్చు. సో దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలన్నమాట. సో ఇవాళ మనం చర్చెస్ ఓపెన్ చేశాము అని అనుకుంటే ఇక అలాగే ఓపెన్ లోనే ఉంటది అని కూడా అనుకోవడానికి వీలు లేదు. నంబర్ 1, ఒకవేళ ఎవరైనా పాజిటివ్ వచ్చారు అని అంటే మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. నంబర్ 2, గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ చర్చెస్ మీద ఒకవేళ క్లోజ్ చేయమని ఒకవేళ గైడ్ లైన్స్ ఇస్తే కూడా మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో వీ షుడ్ బి రెడీ టు కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ యాజ్ అండ్ వెన్ నీడెడ్. అలాగే సో మేనేజింగ్ ద వర్చువల్ ఎంగేజ్మెంట్. సో ఈ మీన్ వైల్ డెఫినెట్లీ ఆల్రెడీ చాలా మంది ఆన్లైన్ లో సంఘాలని, సర్వీసెస్ ని నడిపిస్తూ ఉన్నారు, వర్షిప్ ని నడిపిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఒక రకంగా ఆ సంఘంతో టచ్ లో ఉండడం మంచిదే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి కేర్ఫుల్ దట్ పీపుల్ విల్ నాట్ ఒక విధమైన స్పిరిచువల్ నెగ్లిజెన్స్ లోకి లేదా స్పిరిచువల్ లైఫ్ ఒక నెగ్లిజెన్స్ లోకి వాళ్ళు ఒక స్పిరిచువల్ లైఫ్ లో డల్ అయిపోకుండా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఒకవేళ ఈ ఆన్లైన్ సర్వీసెస్ కండక్ట్ చేసేటప్పుడు మన మెంబర్స్ అందరికీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా, యాక్సెస్ ఉందా అని కూడా చూసుకోవడం మంచిది. ఒకవేళ అలాంటివి లేకపోతే ఫోన్ లో కానీ లేదా వేరే ఫోన్ లోనే ముఖ్యంగా మనం వాళ్ళతో ఎలాగా టచ్ లో ఉండాలి, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్న విషయాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థాట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ మై మైండ్. నా మనసులో ఉన్న విషయాల్ని సో సంఘ క్రైస్తవ నాయకుడిగా మనం ఎలా ఈ అన్సర్టన్ టైమ్స్ ని హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా ఒక సంఘాన్ని ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది అనే విషయాలు కొన్ని నేను ముందు ఉంచడం జరిగింది. సో నౌ I will stop here. So over to Ravikant to lead to moderate the session. Thank you very much. Yeah, thank you. నేను మీది షేరింగ్ ఆపుతున్నానన్నా? Yes. Fine. Right. మనం యాక్చువల్గా 100 members కెపాసిటీ ఉన్న రూమ్ అంది. వీఆర్ full to our capacity, 100 members. Once again I thank everybody for joining. Thank you Prasad anna. కొన్ని వాల్యుబుల్ ఇష్యూస్ మనం నేర్చుకుంటా ఉన్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లోకి వెళ్ళడానికి ముందు ఒక 2 minutes we will have an announcement from Kiran garu. Kiran garu, over to you. Yeah, thank you anna. Screen sharing వస్తుందా నాకు? Yeah, multiple. Yeah. మీది పక్కన ఇంకొక ఫోన్ ఏదో ఉన్నట్లుంది, అది రీవర్బ్ వస్తుంది, కొంచెం చూసుకోండి. రైట్. ఇప్పుడు ఓకేనా? యా, ఓకే.
గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు కిరణ్. టీంలో యూత్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్ అనే డిపార్ట్మెంట్ కి డైరెక్టర్ గా వర్క్ చేస్తా ఉన్నాను నేను. టీమ్ చాలా మంది కొత్తగా జాయిన్ అవుతున్నారు. మోర్ దాన్ 100 మెంబర్స్ కనపడతా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ వెబినార్. చిన్న బ్రీఫ్ టీమ్ గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మీకు ఇక్కడ కనపడతా ఉంది టీచింగ్ ఎక్విపింగ్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్. బోధన ద్వారా సంఘాన్ని సన్నద్ధం చేసే ఒక పరిచర్యగా టీం గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంది. దీంట్లో వచ్చేసి ఒక 7 ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ గా పనిచేస్తా ఉన్నాము. 7 ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ ఇక్కడ కనపడుతున్నాం కదా. నెట్వర్క్ ఆఫ్ హెల్దీ కాంగ్రిగేషన్. యాక్చువల్ గా ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమము మన నెట్వర్క్ ఆఫ్ హెల్దీ కాంగ్రిగేషన్ అనే డిపార్ట్మెంట్ కింద కండక్ట్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యవంతమైన సంఘ నిర్మాణం. సో ఆ భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రెండోది వచ్చేసి నావిగేటర్స్ ఫర్ హెల్దీ మ్యారేజెస్. ఆరోగ్యవంతమైన వివాహ బంధాల గురించి, వివాహానికి సిద్ధపడే విషయం గురించి కానీ, క్రైస్తవ దృక్పథంలో పిల్లల్ని పెంచడం అనే విషయాలు కానీ, వివాహ సంబంధమైన విషయాలన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కింద సెమినార్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే యూత్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్ మూడోది. యవనస్తుల మధ్య పరిచర్య కోసం ఈ డిపార్ట్మెంట్ ఉపయోగపడతా ఉంటుంది. కొత్తగా మారుమనసు పొందిన యవనస్తుల దగ్గర నుంచి నాయకత్వానికి సిద్ధపాటు కలిగేటట్టుగా చేసే రకరకాల కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తూ ఉంటాయి. నాలుగవదిగా గాడ్స్ మెసెంజర్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లల కోసం, అయితే నేరుగా చిన్నపిల్లల కోసం కాకపోయినా పిల్లలకు ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చే విధంగా సండే స్కూల్ టీచర్స్ ని కానీ, చైల్డ్ ఇవాంజలిస్టులు కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే క్రిస్టియన్ మీడియా కనెక్షన్స్. దీంట్లో ప్రస్తుతము మ్యాగజైన్ ఒకటి రన్ అయింది. అలాగే త్వరలో కొన్ని హ్యాండ్ బుక్స్ ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ అందరికి కూడా తెలియజేస్తాము అవి రెడీ అయిపోగానే. ఆ తర్వాత ఆడియో మెసేజెస్ ని, తర్వాత కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని వీలైతే అందుబాటులో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరవదిగా గ్రేట్ కమిషన్ ఇన్ యాక్షన్. ఇది మిషన్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్. సో మిషన్స్ కి సంబంధించి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా వివరాలు పంచుకోవడానికి అందుబాటులో డైరెక్టర్ ఉన్నారు. సో ఆయా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు ఈ డిపార్ట్మెంట్. మీరు చివరిగా చూస్తుంది క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సెంటర్. వాస్తవంగా టీమ్ కి మెయిన్ డిపార్ట్మెంట్ ఇది. క్రైస్తవ విద్యతో మనం సంఘాన్ని ఎక్విప్ చేస్తామని చెప్తున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎక్కువగా పనిచేస్తా ఉంది. దీంట్లో వచ్చేసి రకరకాల ప్రోగ్రాంలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెమినార్ ఒకటంటే నాయకుల్ని తయారు చేయటం. తర్వాత వచ్చేసి తిమోతి 222 కాన్సెప్ట్ ని మనం ట్రైనింగ్ ఇవ్వటం. ఆ తర్వాత టీమ్ స్కూల్ ఆఫ్ థియాలజీ అని, అంటే దీంట్లో వచ్చేసి థియాలజీ కోర్సెస్ మనం ఆయా ప్రదేశాల్లో జరిగిస్తా ఉన్నాం ఇప్పటికే. దాంతో పాటుగా శిక్షణ లేని టాపర్లకు శిక్షణ ఇవ్వటం. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కింద జరుగుతూ ఉంటాయి. ఈ 7 డిపార్ట్మెంట్స్ టీమ్ సంఘం ఓవరాల్ గా, అంటే హోలిస్టిక్ గా సంఘ నిర్మాణంలో ఈ 7 డిపార్ట్మెంట్లు ఉపయోగపడేట్లుగా టీం పనిచేస్తా ఉంది. ఆ తర్వాత మీరు ఇంకా ఎక్కువ వివరాలు కావాలన్నా కానీ, తర్వాత చాలా మంది డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈరోజు వెబినార్కి లాగిన్ అయి ఉంటారు. మీరు నేరుగా ఈ టీం యొక్క కార్యక్రమాలు వివరాలు తెలుసుకోవాలంటే మన ఆఫీస్ మేనేజర్ ప్రసాద్ ఉన్నారు. తన నెంబర్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దీనికి మీరు వాట్సాప్ నెంబర్ పెట్టినా కానీ, కాల్ చేసినా కానీ మీ వివరాలు తను తీసుకుంటాడు. మేజర్ ఈవెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ, మీ అవసరాలు చెప్పినప్పుడు కానీ దానికి తగినట్లుగా మీకు తన అందుబాటులో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు రేపు మరలా మనకి సేమ్ 6:30 నుంచి ప్రారంభమవుతుంది ఇదే సెషన్. సురేష్ వంగూరి గారు మనం నడిపిస్తారు. ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. ఇదే విధంగా టాక్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఉంటుంది. అలాగే వచ్చే వారం మనకి
హెల్దీ మ్యారేజ్ గురించి సెమినార్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. ఇలానే వెబినారు. మీకు డేట్ అండ్ టైం మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అవగానే మీ అందరికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రసాద్ ఆఫీస్ మేనేజర్ ప్రసాద్ సంప్రదిస్తే మీకు నేరుగా ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీరందరూ ఈ రీతిగా వెబినార్ లో పాల్గొన్నందుకు టీం వైపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీది స్క్రీన్ ఎండ్ చేసేయండి. రైట్, షూర్. మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనతో పాయింట్స్ ని షేర్ చేసుకున్న ప్రసాద్ తాళ్ళూరి అన్నతో పాటు సురేష్ వంగూరి అన్న ఉన్నారు, సలాతెల్ రాజు గారు ఉన్నారు. సో మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుదాము. ఒకవేళ మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలనుకుంటే, లేకపోతే ఆ ఫీడ్బ్యాక్ ఇక్కడ చెప్పొద్దు, మీరు పక్కన మెసేజెస్ ఉన్నాయి, మెసేజెస్లో మీరు టైప్ చేసేయండి. చాలా ప్రిసైజ్డ్గా, చాలా క్లుప్తంగా మీ ప్రశ్నని అడగటానికి ప్రయత్నం చేయండి. రిసోర్స్ పర్సన్స్ మీ వీడియోస్ ఆన్ చేసుకుందాం. మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటే బెటరు. క్వశ్చన్ అడిగే వాళ్ళు మీ వీడియో ఆన్ చేసి క్వశ్చన్ అడిగితే ఇంకొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లోకి ఎంటర్ అయ్యాం మనం. సో క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మీరు యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. రైట్, క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యే లోపల. Okay, this is Rajkumar from New Life Church, Hyderabad and Rajmundry. So నాకున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఆది సంఘంలో మొదట అపోస్తలుల బోధ, ఆ తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేటటువంటి ఒక 4 ప్రాథమికమైనటువంటి పునాది అంశాలు మనం చూస్తా ఉన్నాం. అయితే సంఘము అని అంటే ఈ 4 విషయాలతోటి మనం సక్సెస్ఫుల్ గా నడపొచ్చు అనే ఒక విషయం అక్కడ మనకు అర్థం అవుతా ఉంది. అయితే సహవాసం అనేటటువంటి దాన్ని దీంట్లో క్రైస్తవ జీవితానికి ఊపిరిగా, అంటే అట్లీస్ట్ నేను అలా అనుకుంటాను. సహవాసం అనేటటువంటిది ఊపిరి మనకు, అంటే ప్రార్థన అనేటటువంటిది వ్యక్తిగతమైనప్పటికీ కూడా సహవాసం అనేది ఊపిరి అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనము సంఘంతో ఇలాగా ఆన్లైన్ లో వాళ్ళని అపోస్తలుల బోధలో పెంచడం కానివ్వండి, లేదా సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 అంశాల్లో మనం బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్ళడానికి మనం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇదే వ్యవహారము కొంతకాలం క్రితము డిజిటల్ చర్చ్ గా బయటకు వచ్చినప్పుడు మన అందరం కూడా వ్యతిరేకించాం. అంటే అట్లీస్ట్ నేను వ్యతిరేకించాను. అయితే ఈనాడు ఏం జరుగుతా ఉందంటే, అదే డిజిటల్ చర్చ్ దేవుడు ఆపించాడు ఇటువంటి పాండమిక్ ని అలౌ చేయడం ద్వారా అనేటటువంటి ప్రచారం కూడా చాలా ముమ్మరంగా సాగుతా ఉంది. అయితే ఈ విషయాన్ని మీరు అడ్రస్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ సహవాసము అనేటటువంటిది మనకు ఊపిరి లాంటిది. కాబట్టి మరి మనము ఫిజికల్ గా మనం అంటే ఫేస్ టు ఫేస్, ఐ మీన్ టు సే ఫేస్ టు ఫేస్ సహవాసం చేయకుండా ఆన్లైన్ లో సహవాసం చేస్తూ, ఎక్కడో అమెరికాలో పిల్లలు ఉన్నారు, ఇండియాలో తల్లిదండ్రులు ఉన్నారు అన్నట్టు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నప్పుడు, మన మధ్యలో సంఘానికి, సంఘ కాపరికి మధ్యలో, లేదా సంఘంలో ఒకరికొకరికి మధ్యలో రిలేషన్షిప్ బిల్డింగ్ అనేటటువంటిది ఎంతవరకు సమంజసంగా మనం నెలకొల్పగలుగుతాము? దానికి ఏమన్నా బైబిల్ పరమైనటువంటి విధి విధానాలు ఉన్నాయా? థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్యానెల్లో ఉన్న ముగ్గురులో ఎవరన్నా ఒకళ్ళు యూ కెన్ టేక్ అప్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. యా, సురేష్ గారు ప్లీజ్ గో అహెడ్. యా, థ్యాంక్ యూ బ్రదర్ పాస్టర్ జాషువా గారు ఫర్ ద సీరియస్ క్వశ్చన్. యాక్చువల్గా అంటే జాషువా గారు, ద నేమ్ జాషువా ఐ థింక్, రైట్? బ్రదర్ రాజ్ కుమార్ గారు, రైట్. బ్రదర్ మెన్షన్ చేసిన పాయింట్ నిజంగా చాలా 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 క్రూషియల్ ఈ టైంలో. యూనో ఎవ్రీ పాస్టర్ హ్యాస్ దిస్ agony in their hearts. My heart really goes for such pastors. ఎందుకంటే ఎప్పుడూ లేనంత ఒక ప్రెషర్, ఎప్పుడూ లేనంత ఒక వెయిట్ ఎవ్రీ పాస్టర్ ఈజ్ క్యారింగ్ ఆన్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక ఫేజ్ లోకి మనం వచ్చేసాము. సడన్ గా ఒక డిఫరెంట్ ఫేజ్ లో చర్చ్ వచ్చేసింది.
and what to do with this church in these pandemic times అనేది biggest question అది. అఫ్ కోర్స్ గతంలో కొంతమంది ఆన్లైన్ చేసినప్పుడు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం అక్కడ మన పాయింట్ ఏంటంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ ఒక వ్యక్తిని డిసైపుల్ చేసి కౌన్సిల్ చేసి ఫెలోషిప్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఫోకస్ ఆన్లైన్ వెళ్ళటం పక్కదారి పడుతుందనే భయంతో కొంతమంది దాన్ని కామెంట్ చేసిన మాట వాస్తవమే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినప్పుడు కూడా కొన్ని ఇన్ఎవిటబుల్ కండిషన్స్ వచ్చేసాయి. ఐ రియల్లీ అగ్రీ విత్ దట్ బ్రదర్. ఫెలోషిప్ అనేది చాలా చాలా క్రిస్టియన్ లైఫ్ కి వైటల్. నేను కూడా ఆయన చెప్పిన మాటని నేను నమ్ముతాను. ఇట్స్ లైక్ అది ప్రాణం లాంటిది డెఫినెట్ గా. బట్ ఇప్పుడున్న కండిషన్స్ బట్టి ఫెలోషిప్ ను మనం ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి అనేది ఒక్క చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మేబీ అదర్ బ్రదర్స్ విల్ యాడ్ టు వాట్ ఐ హ్యావ్ సెడ్ నౌ. ఆ పాయింట్ ఏంటంటే ఫెలోషిప్ ని మనం మనకు అవకాశాలు అనుకూలంగా ఉండి మనం ఇప్పుడు ఫెలోషిప్ ని అవాయిడ్ చేయట్లేదు. మనం చర్చ్ ని టెంపరీగా క్లోజ్ చేస్తున్నాము, ఫెలోషిప్ ని కాదు. కాబట్టి ఇదొక్కటి మనం బ్యాలెన్స్ చేయగలిగితే బాగుంటుంది. డెఫినెట్ గా ఇందాక బ్రదర్ అన్నట్టు ఆన్లైన్ ఫెలోషిప్ అమెరికాలో ఉన్న పిల్లలతో మాట్లాడినట్టే అవుతుంది. ఖచ్చితంగా అది ట్రూ ఫెలోషిప్ కాకపోవచ్చు. బట్ ప్రెసెంట్ కండిషన్స్ లో అది కూడా లేకపోవటం అనేది మనం ఊహించలేని పరిస్థితి. మనకున్న ప్రెసెంట్ ఆల్టర్నేటివ్ ఆన్లైన్ తప్పదు కాబట్టి. తర్వాత ఫెలోషిప్ పేరు మీద వర్చువల్ అంటే డైరెక్ట్ గా కలుసుకోవాలనే పేరు మీద నేను ఐ కెనాట్ పుట్ మై చర్చ్ మెంబర్స్ ఎట్ రిస్క్. నేను నా సంఘస్థుల ప్రాణాలు భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇందాక తాళ్ళూరి గారు చెప్పినట్లు మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది. వ్యాలంటైన్ గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. వీఆర్ పాస్టర్ ఆఫ్ ఎ విలేజ్ ఆల్సో. కాబట్టి ఫెలోషిప్ పేరు మీద కొంతమంది ప్రాణాలని రిస్క్ లో పెట్టడం కూడా మనకు హక్కు లేదు. కాబట్టి అందుకనే ప్రెసెంట్ అన్సర్టైన్ టైమ్స్ లో టెంపరీగా ఒక ఆల్టర్నేటివ్ మనం వెతుకుంటున్నాం తప్ప ఇదేదో ఫైనల్ సొల్యూషన్ కాదు. ఫెలోషిప్ మనం తిరగరాయట్లేదు. మోర్ ఓవర్ నేను పాస్టర్స్ కి చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు, చాలా మంది ఎల్డర్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూరగాయలు కొనుక్కుంటాకో లేకపోతే పర్చేస్ చేసుకోవటాకో మీరు బయటకు వెళ్తున్నట్లుగానే ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ విజిట్ సమ్ ఆఫ్ యువర్ చర్చ్ మెంబర్స్. వెళ్ళండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకపోయినా వాళ్ళ వరండాలో వాళ్ళ గేట్ దగ్గర నిలబడి ఒక 2 minutes మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి రావచ్చు. ఫెలోషిప్ మనం అవాయిడ్ చేయటానికి వీల్లేదు. లేదా కొంతమంది చర్చ్కి వస్తారు, పాస్టర్ గారితో మాట్లాడతారు, దూరంగా కూర్చొని చర్చ్లో కూర్చొని కౌన్సిల్ చేసి మాట్లాడచ్చు. ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా టెంపరీ అడ్జస్ట్మెంట్స్. ఎందుకంటే ఇది ఏ షేప్ తీసుకోబోతుందో మనకు తెలియదు కాబట్టి. వీఆర్ నాట్ రీరైటింగ్ ఫెలోషిప్, వీఆర్ నాట్ రీరైటింగ్ ద మీనింగ్ ఆఫ్ ఫెలోషిప్. మనం రీడిఫైన్ చేయట్లేదు. ఫెలోషిప్ ఫిజికల్ గా కుదరినప్పుడు, ఫిజికల్ గా సహవాసం గ్యాదర్ అవుతున్నప్పుడు, ప్రాణాంతకం అవుతున్నప్పుడు ఇంకొక ప్రత్యామ్నాయం మనం వెతుకుంటున్నాం తప్ప మనం వేరే ప్రయత్నాలు ఏమి చేయట్లేదు. అక్కడ వరకు మనం ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాము. లెట్ us see what happens in the future. అప్పుడు మనం టైం లేక కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు. Hope this helps you. Yeah, thank you, Anna. Right. Thank you. Can I come for 1 minute? Sure, Anna. Sure. Yes, brother. Okay. Thank you. మొదటిగా ఈ 37th యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి టీమ్ ఇంటర్నేషనల్ కి నా అభినందనలు. సో థ్యాంక్ యూ పాస్టర్ గారు, రాజ్ కుమార్ గారు. మీ యొక్క ఫెలోషిప్ అనేటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సురేష్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఐ జస్ట్ వాంట్ టు పుట్ 1 point హియర్. మనం ఫెలోషిప్ అనేది కేవలం మన సంఘస్థులతోనే కాదు, కానీ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు నా ఉద్దేశంలో ద బిలీవర్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ వీఆర్ టుగెదర్ యాజ్ యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరం కలిసి సార్వత్రిక సంఘంగా ఉన్నాము. సో మనం యొక్క ప్రపంచంలో అందరు విశ్వాసులతో కలిసి మనం సహవాసం చేస్తూ ఉంటాం. we'll be fellowshipping, we'll be doing fellowship with everybody in the world through different means. మన సంఘస్థులతోటి of course we'll be in very close contact. ఇంత మన కాలానికి అనుగుణంగా మనకి ఏ విధమైనటువంటి సహవాసమో సాధ్యమో
అటువంటి ఆ రీతిగా మనం సహవాసాన్ని మనం చేయగలిగితే మనం మన యొక్క పరిచర్యలో మనం సక్సెస్ఫుల్ అవుతామని నాకు అనిపిస్తుంది. మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నీ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెలోషిప్. సో ఆయన ఎఫ్ఎస్సిలో 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరల పత్రికను రాస్తాడు. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఆ కాలంలో వాళ్ళకి టెలిఫోన్స్ లేవు, లేకపోతే స్పీడ్ మెయిల్స్ ఏముండవు కాబట్టి, ఈమెయిల్స్ ఏముండవు కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి ఒకే ఒక ఫెలోషిప్కి సాధనం ఏంటంటే ఉత్తరం రాయటము. సో ఎవరితోటైనా పంపించటం, దానికి కొన్ని నెలలు పడుతుంది. సో పౌలు ఆ కాలంలో తనకున్నటువంటి ఆ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకుని సహవాసం చేయటం మనం చూస్తూ ఉంటాం. అదే రకంగా మనం కూడా మనకి మారుతున్నటువంటి పరిస్థితిలో మనకి ఉన్నటువంటి విధి విధానాల ద్వారా మనం ఈ యొక్క సహవాసాన్ని కొనసాగిస్తే మనం దేవుని పరిచర్యలో మనం సక్సెస్ఫుల్ అవుతాం. థ్యాంక్ యూ అన్న. రైట్. అయితే నా థాట్ ఏంటి అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెలోషిప్ స్టేస్. దేవుడు ఫెలోషిప్ ఎందుకు పెట్టాడు అన్నది మాత్రం we still believe that God is in control of every situation. He is on the throne. చర్చ్ ని రన్ చేయడానికి ఫెలోషిప్ యొక్క నెసెసిటీని దేవుడు బైబిల్లో ఎలా పెట్టాడో దాన్ని దేవుడు తప్పిడు. కాబట్టి నాకు ఇందాక వంగూరి అని అన్నట్లు ఇది టెంపరీ టైము, బట్ ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెలోషిప్ మాత్రం దేవుని అధికారం కింద అంతే ఉంటుంది. అండ్ సో మనం ఆ విషయంలో టెంపరీగానే మాత్రమే ఈ మేక్ షిఫ్ట్, కానీ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ వన్. సో దేవుడు కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి మనం దాన్ని వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు కింద మీ నేమ్స్ మెన్షన్ చేస్తే బాగుంటుందండి. అంటే ఫోన్ ఐడి నెంబర్లు అన్నీ వస్తా ఉన్నాయి, మాకు ఎవరో అర్థం కావట్లేదు. రైట్. నెక్స్ట్ విల్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జోసెఫ్ అత్యాల గారు, మీరు క్వశ్చన్ అడుగుతారా? మీరు చేయి చూపిస్తున్నట్టున్నారు. రైట్. ఇంకేదన్నా క్వశ్చన్స్? విల్ జస్ట్ అన్న జోసెఫ్, సారీ అన్న, అది నాకు ఇప్పుడు ప్రసాద్ అన్న గారు చెప్పిన అన్ని నాకు అర్థమైనాయి. ఈ జస్ట్ అది అది జస్ట్ అనుకోకుండా చేయి తాకింది, అది అంతే. ఓకే ఓకే ఓకే. నాకు అన్ని నాకు అర్థమవుతున్నాయి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. రైట్. ఇంకా క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది పాస్ట్లో Mm. 100 members now. Questions? Hello, brother. Yeah. This is Samuel from Warangal. Yeah. Please, brother, carry on. Okay. అంటే యాక్చువల్గా క్వశ్చన్ కాదు, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనకి జరిగిన ఆన్లైన్ సర్వీసెస్ వలన ఒక విధంగా డిజేబుల్డ్ పేరెంట్స్, దోస్ హూ కుడ్ నాట్ అటెండ్ చర్చ్, దే వర్ వెరీ మచ్ బెనిఫిటెడ్. అనదర్ థింగ్ ఈజ్ ఆల్ అవర్ చర్చెస్ హ్యావ్ బీన్ గేర్డ్ అప్ టు మీట్ ద అన్రీచ్డ్ పీపుల్ ఆల్సో త్రూ మీడియా, అండ్ మెనీ చర్చెస్ హ్యావ్ told that they will continue even after resuming the original service in the churches. Okay brother, thank you very much andi. Right. Raju garu, Raju B question aduguta unnaru. Taking the present situation and assessing the conditions for future, how can we prepare ourselves as church as answer to uncertain future, both for members and non-members of the church? అలా మీకు అక్కడ మెసేజెస్ లో రైట్ ప్రైవేట్గా వచ్చినట్టు. టేకింగ్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ అండ్ అసెసింగ్ ద కండిషన్స్ ఫర్ ద ఫ్యూచర్, హౌ కెన్ వి ప్రిపేర్ అవర్ సెల్స్
as a church, as answer to uncertain future both for members and non-members? Can somebody take up that question? ఒకవేళ క్వశ్చన్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసి కొంచెం అడిగితే మంచిదేమో, కొంత క్లారిటీ వస్తుంది. బ్రదర్ మీరు ఉన్నారా? రాజు బి. రైట్, ఉన్నారు. యా, మీరు అడగండి బ్రదర్, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ ఆడియబుల్ గా లేదండి, మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే ఓకే. అంటే మీరు ఆ ప్రశ్నను కొంచెం పారాఫ్రేజ్ చేయగలరా సింపుల్ గా? లేదంటే చాట్ మెసెంజర్ లో పెట్టండి, ఆల్రెడీ ఇంకొక క్వశ్చన్ వచ్చింది చాట్ లో. యా రైట్, నేను ఇది అన్న మీరు క్వశ్చన్ చూడగలుగుతారు కదా చాట్ లో, నేను క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను. ఓకే రైట్, క్వశ్చన్ పెట్టాను చూడండి. ఓకే ఓకే. సో టేకింగ్ ద ప్రెసెంట్ సిట్యుయేషన్ అండ్ అసెసింగ్ ద కండిషన్స్ ఆఫ్ ద ఫ్యూచర్, how can we prepare ourselves as answer to uncertain future both for members and non-members of the church? So basic ga naku ardhamaindi entante ee question gurinchi, so uncertain future kosam manam elaga manalni manam prepare cheskogalamu annade prashna. సో మేబీ నేను స్టార్ట్ చేస్తాను, మేబీ అదర్ సురేష్ గారు, సలాత్యల్ కెన్ యాడ్. సో అన్సర్టన్ ఫ్యూచర్ అన్నప్పుడు సో ఒక స్పెసిఫిక్ గా మనం ప్రిపేర్ అవ్వలేని పరిస్థితి. సో అన్సర్టన్ అన్నప్పుడే అది మనం స్పెసిఫిక్ ప్రిపరేషన్ లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే, వాట్ ఆర్ డిఫరెంట్ సినారియోస్, దాన్ని సినారియో మ్యాపింగ్ అని అంటాము. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఫ్యూచర్ ఏ విధంగా మారే అవకాశం ఉంది అన్నది కొన్ని సినారియోస్ మనం ఊహించగలం. సో ఆ సినారియోస్ కి తగినట్టుగా మనం ఒకవేళ ఏ బిసి అనే 3 సినారియోస్ ఉంటే, ఒకవేళ ఈ సినారియో ఏ అయితే మన ప్లానింగ్ ఏమై ఉండాలి, మన రెస్పాన్స్ ఏమై ఉండాలి. సినారియో బి కి మన ప్లానింగ్ ఏమిటి, సినారియో సికి మన ప్లానింగ్ ఏమిటి, మన రెస్పాన్స్ ఏమిటి అన్న విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, సో ఈ అన్సర్టన్ ఫ్యూచర్ గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా సినారియో ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనకున్న అతిపెద్ద రిసోర్స్ ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఎవరికి ఈ ప్రపంచంలో లేదా ఇతరులకు చాలా మందికి లేని ఈ భాగ్యం, ఆధిక్యత మనకు ఉంది. So we should be also careful to pray and seek the guidance of the Holy Spirit when we think about future and prepare ourselves for the future, because the future is uncertain now. Thank you. Thank you అన్న. అన్న సురేష్ అన్న మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? యా, ఆ బ్రదర్ అడిగిన క్వశ్చన్ లో మరి తన ఉద్దేశంలో ఇంకొక వర్డ్ కూడా ఉంది. అంటే లెట్ మీ, ఎందుకైనా మంచిదని ఈ మాట నేను యాడ్ చేస్తున్నాను. వీ మస్ట్ రిమెంబర్ దట్ చర్చ్ ఈజ్ నాట్ ద ఆన్సర్ ఫర్ ద పాండమిక్. ప్రెసెంట్ అన్సర్టైన్ కండిషన్స్ కి చర్చ్ ఆన్సర్ ఇస్తుంది అని మనం అట్లా అనుకోవటానికి, ఎందుకంటే ఈ అన్సర్టైన్ కండిషన్స్ లో చర్చ్ కూడా ఉంది. డైలమా లోకంతో పాటు ప్రపంచంతో పాటు చర్చ్ కూడా డైలమాలో ఉంది. బట్ చర్చ్ హ్యాస్ హోప్. Church has the answer. Church is not the answer, but church has the answer. సంఘం ప్రపంచానికి జవాబు కాదు, అయితే ప్రపంచానికి అవసరమైన ఒక పరిష్కారం సంఘం దగ్గర ఉంది. క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఈ అన్సర్టైన్ టైమ్స్ లో మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మన ఫెయిత్ ని, మన హోప్ ని,
మన అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ని సమాజానికి డిస్ప్లే చేయాలి. ఇటువంటి కండిషన్స్ లో కూడా ఇంత నిబ్బరంగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, ఇటువంటి కండిషన్స్ లో కూడా ఎంత కంటెంట్మెంట్ వీళ్ళ లైఫ్ లో ఎలా వచ్చింది, అది మనం చూపించాలి. We should encourage our church members. At the same time, we should preach the gospel to the society, to the community. ఈ క్రిటికల్ టైమ్స్ లో సువార్త లేకపోతే మన ప్రపంచం ఏమైపోద్ది అనే కన్సర్న్ ఇంకా మనకు పెరగాలి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇంకా ఎంతవరకు దేవుడు పని చేయగలము, ఈ సడన్ గా వేల మంది అంతరించిపోతున్నప్పుడు అర్జెన్సీ ఒకటి ఉంది కదా అనే ఒక కన్సర్న్ మనకు ఉండాలి. నేను నా రక్షణ, నా విశ్వాసంతో నా చర్చ్కి నేను ప్రోత్సాహకరంగా ఉండాలి, నా సమాజానికి నేను ప్రయోజనకరంగా ఉండాలి. ఆ ప్రయోజనకరం వెనక నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను కూడా సమాజంలో ఒక వ్యక్తిని, సహోదరు కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని మనకు ఆటో క్యారీ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ వీ షుడ్ లవ్ ద పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ. అందుకనే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి we show the answer to the community. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇజ్రాయెల్ గారు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఇది నాకు తెలిసి ప్రసాద్ అన్నకి మెసేజ్ లోంచి మీకు తీసుకున్నది. సార్వత్రిక సంఘంతో ఫెలోషిప్ ఎందుకు చేయాలి, పరిచర్య కోసం అన్నారు కదా, అది ఎలాగో గైడెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. మనకి చాట్ లో ఉంది ఆ క్వశ్చన్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. కనుమకంటి ఇజ్రాయెల్ గారు అడిగిన క్వశ్చన్, సార్వత్రిక సంఘంతో ఫెలోషిప్ ఎందుకు చేయాలి, పరిచర్య కోసం అన్నారు కదా, అది ఎలాగో గైడెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. 8:11 వచ్చిందన్న క్వశ్చన్. Okay, so I will start. Maybe others, Salathiel can also add, because he also mentioned about the universal church. సార్వత్రిక సంఘంతో సహవాసం ఎందుకు చెయ్యాలి అని అంటే, బేసిక్ గా మనము కూడా సార్వత్రిక సంఘంలో భాగము. సో సంఘముతో సహవాసం అన్నప్పుడు అది సార్వత్రిక సంఘముతోనే సహవాసం యాక్చువల్గా మనం చేస్తున్నది. కాకపోతే ఫిజికల్ గా ఎప్పుడైతే మనం కలుస్తామో అది లోకల్ సంఘంతో చేస్తున్నాం. కానీ సో we are part of the global church, but when we meet people physically, we meet with the local church. సో ఈ చర్చెస్ అన్ని కూడాను, ఈ లోకల్ చర్చెస్ అన్ని కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ చర్చ్ ఆర్ ద సార్వత్రిక సంఘంలో ఇవన్నీ భాగాలే. సో మనం ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటామో, మనం ప్రతి ఒక్కరము సార్వత్రిక సంఘంలో భాగాలు అవుతున్నాం. క్రీస్తు శరీరంలో మనం అవయవాలం అవుతున్నాం. సో పరిచర్య కోసం అని ఎందుకు అంటున్నామనంటే, దేవుని పని ఎలా జరుగుతుంది, ఒక శరీరము పని ఎలా చేస్తుంది, శరీరంలోని అవయవాలన్నీ కలిసి కోఆపరేట్ చేసుకున్నప్పుడు ఒక పని ఆ శరీరం ద్వారా చేయడం లేదా జరగడం వీలవుతుంది. సో ఈ సార్వత్రిక సంఘములో మనము కలిసి ఉండడం, కలిసి సహవాసం చేయడం, కలిసి పరిచర్య చేయడం ద్వారా ఈ ప్రపంచంలో దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు సంఘం ద్వారా నెరవేరే అవకాశం ఉంది. సో కాబట్టి సార్వత్రిక సంఘంతో సహవాసం చేయడం అన్నది ఎందుకు చేయాలి అన్నది ఆప్షన్ కాదు అసలు. సో మనం ఆల్రెడీ దానిలో భాగం కాబట్టి మనము కలిసి ఉండాలి, కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, మనకి వీఆర్ లెఫ్ట్ విత్ 7 minutes. ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ ప్రభు గారు. ముఖ్యంగా గ్రామాల్లో ఆన్లైన్ సౌకర్యం లేని విశ్వాసులకు రీచ్ అవ్వడానికి కాపర్లకు ఏదైనా సూచనలు ఇవ్వగలరు అని అడుగుతున్నారు. గ్రామాల్లో ఆన్లైన్ సౌకర్యం లేని విశ్వాసం రీచ్ అవ్వడానికి
కాపర్లకు ఏదైనా సూచనలు? రిక్వెస్ట్ నతానియల్ సురేష్ గారు or మాట్లాడితే బాగుంటుంది. నతానియల్ గారు మాట్లాడితే బాగుంటుంది. సలాతల్ గారు కదా? ఓకే, థ్యాంక్స్ అండి. గ్రామాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే గ్రామాల్లో ఆన్లైన్ సౌకర్యం అనేది చాలా తక్కువ. మేము రీసెంట్గా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ఎంతమందికి ఆన్లైన్ సౌకర్యం ఉంది అని మేము సర్వే చేసినప్పుడు ఓన్లీ 23% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ హ్యావ్ ఆన్లైన్ ఫెసిలిటీ. స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ అనేది చాలా కష్టం, కానీ స్మార్ట్ ఫోన్స్ జనరల్గా. సో ఈ విధంగా గ్రామాల్లో ఆన్లైన్ సౌకర్యం అనేది చాలా తక్కువ అని మనకు తెలుసు. సో ప్రసాద్ గారు కొన్ని పాయింట్స్ కవర్ చేశారు. మేబీ 1 or 2 ఐ కెన్ రిపీట్. ఒకటేంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసులను రీచ్ అవటానికి మనకి ఎక్కువ సమయం పడుతుందని సంఘ నాయకులు కానీ సంఘ కాపర్లు కానీ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇంతకుముందు మనం చేసేటువంటి వెచ్చించే సమయం కంటే ఇప్పుడు దాదాపు 2 రెట్లు 3 రెట్లు మనం వెచ్చించవలసినటువంటి అవసరం వస్తుంది. రెండోదిగా ఏంటంటే చాలా మందికి ఫోన్స్ ఉండటం అనేది ఇప్పుడు సాధారణమైపోయింది గ్రామాల్లో. సో మనం ఈ విధంగా ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఫోన్ ద్వారా అప్పుడప్పుడు సంఘ విశ్వాసులతోటి సంఘస్థులతోటి మాట్లాడటం అనేది రెండో విషయంగా వాళ్ళు చేయొచ్చు. మూడోది ఏంటంటే గ్రామాల్లో సాధారణంగా ఇళ్ళు దగ్గరగానే ఉంటాయి కాబట్టి ఫిజికల్గా అంటే వ్యక్తిగతంగా వెళ్ళి కలవటం అనేది ముఖ్యం. సో వ్యక్తిగతంగా వెళ్ళి కలిసేటప్పుడు మనం ఇంట్లోనికి ఇందాక ఆల్రెడీ జోసెఫ్ గారు ఎవరో చెప్పారు, ఇంట్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. కొంచెం విశాలంగా ఉండేటువంటి బయట చెట్టు కింద కానీ అటువంటి ప్రదేశాల్లో 1 మీటర్ కంటే ఎక్కువ దూరం మెయింటైన్ చేస్తూ విశ్వాసులతో మాట్లాడవచ్చు అనమాట. ఒక కుటుంబంతో మాట్లాడాలన్నా కుటుంబాన్ని బయటకు పిలిచి కొంచెం విశాలమైనటువంటి ప్రదేశంలో ఫిజికల్గా కలిసి ఆ యొక్క 1 మీటర్ కంటే ఎక్కువ దూరం మెయింటైన్ చేసి విశ్వాసాలను కలిసేటువంటి ఆస్కారం ఉంది. ఈ విధంగా 3 పద్ధతుల్లో వాళ్ళు విశ్వాసాలని కలవచ్చు, పరిచర్య చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. నాకు ఒక పాస్టర్ గారు ఇట్లానే చెప్పారు. వాళ్ళు ఒక తోటని పర్మిషన్ అడిగి తోటలో ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ దూరంగా సౌండ్ సిస్టమ్ పెట్టుకుని కూర్చున్నారు. చాలా రిమోట్ విలేజ్ అది. సో వాళ్ళకి అటువంటి విశాలమైన ప్రదేశం ఉన్న ఫెసిలిటీ ఉంది కాబట్టి సిటీస్లో మనకు అది దొరకదు. సో వాళ్ళు అట్లా ఎర్లీ మార్నింగ్ సన్ రాకముందే కూర్చుని 5:30 తర్వాత దే హ్యాడ్ దేర్ సర్వీస్ అని. రైట్. కళ్యాణ్ కొన్ని క్వశ్చన్ ఉందన్నారు. Yeah, more or less, thanks for the opportunity. So, a couple of questions. ఒకటి ఆల్రెడీ అడ్రస్ చేశారు, లైక్ పీపుల్ టెక్నాలజీ యూజ్ చేయడం రాని, అంటే కొంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండకపోవచ్చు, కొంతమందికి యూజ్ చేయడం రాకపోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ యూజ్ టెక్నాలజీ, దెర్ ఆర్ మెనీ రిసోర్సెస్ టుడే. సో అది యూజ్ చేయని వాళ్ళ గురించి ఏంటి అనేది, అంటే యూజ్ చేయని వాళ్ళు యూజ్ చేయగలిగితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో ఆ టెక్నాలజీ పరంగా వాళ్ళని అప్డేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఈజీగా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఐ థింక్ సమ్వన్ హాజ్ ఆల్రెడీ ఆస్క్డ్ దిస్ ఇన్ ద చాట్. కొంతమంది పాస్టర్స్ ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేయటమే పాపం, అంటే కన్జర్వేటివ్ పాస్టర్స్, సో అని వాళ్ళ కాంగ్రిగేషన్కి ఆల్రెడీ ఈ పార్టీకి బోధించేశారు కూడా. సో అట్లాంటి దాన్ని మనం అంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి? సో టెక్నాలజీ లేదంటే ఆన్లైన్ యూజ్ చేయటం అనేది పెద్ద గౌరవం అన్నట్లు. ఇన్ఫాక్ట్ ఫోన్స్ వాడటం కూడా తప్పన్న వాళ్ళు ఇప్పుడు ఫోన్స్ వాడాల్సి వస్తుంది. సో అట్లాంటి కన్జర్వేటివ్ వాటికి మనము అంటే హౌ కెన్ వి అడ్రస్ దోస్ ఆడియన్స్? యా అన్న, వంగూరి అన్న మీరు అడ్రస్ చేస్తారా? Yeah. So this is the irony of the present Christendom. అంటే చాలా పురోగతి సాధించాలి, చాలా మెచ్యూర్డ్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్
చేసే లోకల్ చర్చెస్ ఇంకా నెరో మైండెడ్ గా ఉండిపోవడం ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ కళ్యాణ్ గారు చెప్పింది. నిజంగానే అంటే మొబైల్ టెక్నాలజీ వాడటం పాపం అనుకునే కండిషన్స్ లో కూడా కొన్ని చోట్ల ఉన్నారు. బట్ టెక్నాలజీ ఈజ్ నెవర్ రాంగ్. టెక్నాలజీని అబ్యూస్ చేయటం, టెక్నాలజీని రాంగ్ పద్ధతిలో వాడటం తప్పు, కానీ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. మంచి పద్ధతిలో వాడి దాన్ని దేవునికి పరంగా, అనేక మందికి రక్షణార్థంగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా టెక్నాలజీని వాడటం అనేది మన బాధ్యత కూడా. దేవుడు మనకిచ్చిన టూల్స్ ని, దేవుడు మనకిచ్చిన రీసోర్సెస్ ని మనం సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడాల్సిన అవసరం ఉంది. అది ఇందాక అన్నట్లుగా విచారం ఏంటంటే, పాండమిక్ టైమ్స్ లో ఫుల్ ఎక్విప్ వచ్చి పనిచేయాల్సిన టైంలో చర్చ్ ఈ చిన్న చిన్న వాటి విషయంలో అవేర్నెస్ తీసుకోవటం అనేది ఎంత వెనకబడి ఉన్నామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. బట్ స్టిల్ వీ హ్యావ్ హోప్. మనం ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ అంటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, లేదా సమ్ యంగ్ డైనమిక్ బిలీవర్స్ ఎవరైతే వాళ్ళ పాస్టర్స్ తో మాట్లాడచ్చు, కన్విన్స్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీనివల్ల మన చర్చ్కి ఇంకా మేలు ఉంది, ఎక్కువ మందిని మనం రీచ్ అవ్వచ్చు, మన చర్చ్ మెంబర్స్ ని రెగ్యులర్ గా మనం టచ్ లో ఉండొచ్చు, విల్ హ్యావ్ ఏ ట్రూ ఫెలోషిప్ అని చెప్పి మనం మోటివేట్ చేయొచ్చు. చర్చ్ అప్డేట్ అయ్యే అవకాశాలు చర్చ్ కన్సిడర్ చేయాలి. దానికి యంగ్ పీపుల్ ముందుకు వస్తే కనుక చర్చ్ పాస్టర్స్ కన్విన్స్ అయ్యి వాటికి అడాప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అప్డేట్స్ యంగ్ పీపుల్ కి బాగా అలవాటు ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడు కూడా మిస్యూజ్ అనేది ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మిస్యూజ్ జరుగుతుందని అసలు ఆ ప్లాట్ఫామ్ ని వదులుకోవటం అనేది అంత వైస్ డెసిషన్ కాదు. ఈవెన్ నౌ మనం ఇప్పుడు ఈ గ్రూప్ లో ఇలా మాట్లాడటానికి కూడా ఈ యాప్ మనం వాడుకుంటున్నాము. దట్స్ అ గాడ్ గివెన్ టూల్ అని మనం అనుకుని దాన్ని మీనింగ్ఫుల్ గా వాడుకోవాలి. చర్చెస్ ని ఎక్విప్ చేయాల్సిన బాధ్యత ఎవ్రీ క్రిస్టియన్ కి ఉంది. పాస్టర్ గారు అన్ని విషయాలు ఎక్విప్ అవుతాడు అంటే అవ్వాల్సిన నీడ్ ఉంది, కానీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఆయన కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. బట్ సంబడి హ్యాస్ టు టాక్ టు హిమ్. కొంతమంది యంగ్ పీపుల్, కొంతమంది ఎల్డర్స్, మెచ్యూర్డ్ బిలీవర్స్ కూర్చొని కన్విన్స్ చేయొచ్చు. నాట్ ఆల్ పాస్టర్స్ ఆర్ అడామంట్, అలా ఉండరు నాకు తెలిసి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తే కనుక ఇమీడియట్ గా పాస్టర్స్ కూడా దానికి ట్యూన్ అవుతారు. ఆ జాగ్రత్తలు అయితే కామన్ బిల్ అంటే నార్మల్ బిలీవర్స్, మెచ్యూర్డ్ బిలీవర్స్ ఆ బాధ్యత తీసుకొని చర్చెస్ ని ఒక లెవెల్ ముందు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. వీఆర్ యాక్చువల్ గా రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. 8:31 అయింది. బట్ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ తీసుకున్నాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నప్పుడే అనుకున్నాం ఒక సింగిల్ డే అయితే సరిపోదు అని. సో వీఆర్ కమింగ్ అప్ అగైన్ టుమారో. దీన్ని కంటిన్యూషన్ విత్ సమ్ మోర్ ప్రాక్టికల్ టాక్ తో, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తో వస్తాము. దయాసాగర్, క్విక్ గా చాలా ప్రిసైజ్ గా క్వశ్చన్ అడగండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ క్వశ్చన్. మిగతా రేపు తీసుకుందాం. రైట్? నా క్వశ్చన్ బేసిక్ కాన్సెప్ట్ హౌస్ ఫెలోషిప్స్ లో నుండి క్వశ్చన్. సో ఇప్పుడు మనకున్న చర్చెస్ అన్ని చాలా క్రౌడీ, అంటే ఒక మినిమం 80 to 250 మెంబర్స్ ఉన్న చర్చెస్. సో మనం అంటే నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, మనం మనకున్న ఫెలో బిలీవర్స్ ని కొంచెం హౌస్ ఫెలోషిప్స్ గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక ఇప్పుడు ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతిలో పౌలు ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, ఎల్డర్స్ ని ఇన్స్టాల్ చేయండి, డీకన్స్ ఇన్స్టాల్ చేయండి. సో మనం అట్లాంటి మెథడాలజీలోకి మనం మూవ్ అయితే మనకి ఫ్యూచర్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మనం చర్చ్ ని ప్రిపేర్ చేయొచ్చు కదా అనేది నా థాట్. సో హౌస్ ఫెలోషిప్స్ మీద మీ ఒపీనియన్ నాకు కావాలి. ప్రసాద్ అన్న. సో మన టాక్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ద పాయింట్స్ నేను చెప్పింది ఏమిటి అని అంటే, సో we need to discern God's direction for the church. సో దేవుడు అంటే మనల్ని ముందు ఎలా నడిపిస్తున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హౌస్ చర్చెస్ అన్నది ఒక ఆప్షన్ లాగాను, ఒక వయబుల్ ఆప్షన్ లా ప్రస్తుతం కనబడుతుంది అన్న దయాసాగర్ గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ థింకింగ్. సో
అయితే ఈ ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుంది అన్నది మనకు తెలియదు కాబట్టి సో ఇక మనం హౌస్ చర్చెస్కే మనం దాన్ని మనం పర్మనెంట్ గా హౌస్ చర్చెస్ కి మనం వెళ్ళిపోతాము అనేది చెప్పలేము ప్రస్తుతానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ హౌస్ చర్చెస్ అట్లా అంటే ఒక నియర్ ఫ్యూచర్ లో మనం కనుక చూస్తే ఇప్పుడు మనం చూసిన ఆప్షన్స్ లో సలాత్యల్ కానీ లేకపోతే సురేష్ గారు కానీ చెప్పిన ఆప్షన్స్ ఏమిటి, విశాలమైన ప్లేస్ ఉండి దూరంగా కూర్చోగలిగే చోట అలాగా వర్షిప్ ని నడిపించడం ఒక ఆప్షన్ అయితే, రెండవ ఆప్షన్ హౌస్ చర్చెస్ కూడా ఒక ఆప్షన్ గా మనం ప్రస్తుతానికి దాన్ని కన్సిడర్ చేయవచ్చు. డెఫినెట్లీ ఇట్స్ థింగ్, బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మనం కొంచెం వేచి చూడాల్సిందే అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. I have one point. Actual ga Dayasagar garu, this house churches are very critical in church growth, definitely, and very important. కానీ ఈ పాండమిక్ టైంలో మనం చర్చ్ హౌస్ చర్చెస్ని మనం లాస్ట్ ఆప్షన్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ పీపుల్ కమింగ్ ఇన్ టు సంబడీస్ హౌస్. వేరే ఒకళ్ళ ఇంటికి మేబీ 2-3 ఫ్యామిలీస్ కానీ ఎవరన్నా వస్తారు కాబట్టి, సో అండ్ దెన్ ఆ ఫ్యామిలీ దే హ్యావ్ టు లివ్ ఇన్ దట్ హౌస్. కాబట్టి ఇఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్, సో ద హోల్ హౌస్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. తర్వాత దాన్ని కంప్లీట్గా శానిటైజ్ చేయటం అనేది ఒక పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. సో వేర్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ we can promote house churches, but where there is option, we need to look for open spaces, tarvata big halls where there is no crowd anamata. So that is what we can look at it. Thank you. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఆల్రెడీ 8:35. జోస్ రవికాంత్, సారీ, ఒక చిన్న ప్రశ్న, అంటే కమ్యూనియన్ ఎలా చేస్తే బాగుంటది అని ఒక ప్రశ్న ఉంది. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ టుమారో అన్న. ఓకే, ఒకవేళ టుమారో చేసినా కూడాను సురేష్ గారు ఒక్కసారి ఒక బ్రీఫ్ గా దాని గురించి చెప్తే బాగుంటదని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. యా షూర్. సురేష్ అన్న, ఒక్కసారి నాకు రిపీట్ చేయరా? ప్రసాద్ గారి వాయిస్ నాకు వినపడలేదు. కమ్యూనియన్ విషయంలో క్వశ్చన్ ఉండిందన్న. కమ్యూనియన్ ఎలా తీసుకో, హౌ షుడ్ బి ఇన్వాల్వ్ ఇన్ ద కమ్యూనియన్ ఇఫ్ చర్చ్ స్టార్ట్స్ అని అడిగారు. చాలా మంచి పాయింట్ అది. మనం అదొక్కటి బ్రీఫ్ గా మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాము. ఏం జరుగుతుంది అంటే, సమ్ చర్చ్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాండమిక్ టైంలో కొంచెం ప్రాబ్లమాటిక్ గా కనపడుతున్నాయి. అంటే పర్టికులర్లీ కొన్ని చర్చెస్ లో కమ్యూనియన్ ని ఒకటే గ్లాస్ వాడటం, లేదా ఒకటే బౌల్ వాడటం, ఒకటే బ్రెడ్ ని షేర్ చేసుకోవటం, ఇవి అంటే ఆ ప్రాక్టీస్ కి మనం అగెనిస్ట్ కాదు, మనం చాలా కాలంగా చేస్తున్న పద్ధతి. వీఆర్ నాట్ వి ఫాలో ఇట్. బట్ కరోనా లేదా పాండమిక్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రాక్టీస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని మనం గుర్తిస్తున్నప్పుడు, మనం టెంపరీగా, నేను ఆ టెంపరీ అనే వర్డ్ పర్టికులర్లీ నేను ఫోకస్ చేస్తున్నాను, అంటే మనం మిస్ అవ్వకూడదు ఆ పాయింట్. ఇది టెంపరీ అడ్జస్ట్మెంట్. సో మన చర్చ్కి వచ్చిన వాళ్ళు కమ్యూనియన్ తీసుకుంటాం వల్ల కరోనా వ్యాపించిందనే అపవాదు సంఘానికి రాకుండా ఉండటం కోసం, ఇందాక తాళ్ళూరి గారు చెప్పినట్లు, ఆర్ వి ఇన్ ఏ కండిషన్ టు హ్యాండిల్ దిస్? మన చర్చ్కి వర్షిప్ ఓపెన్ చేసినప్పుడు నిజంగా ఆ కేర్ మనం తీసుకోగలమా అనేది మనం ఒకసారి అసెస్ చేసుకోవాలి. వాటిలో ఆఫరింగ్స్ ఒకటి, షేక్ హ్యాండ్స్ ఒకటి, పక్క పక్కన కూర్చోటాలు, తర్వాత ఈ మధ్య సైంటిస్టులు అది కొంత అబ్జర్వేషన్లు, పాటలు పాడితే కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందనే ఒక ఇది కూడా మనం వింటున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనియన్, కాంటాక్ట్ లేకుండా కమ్యూనియన్ తీసుకోగలిగే ఒక పద్ధతి కనుక మనం ఆలోచించగలిగితే ఇట్ వుడ్ బి హెల్దియర్ అండ్ మీనింగ్ఫుల్. దానికోసం సంఘ పెద్దలు ట్రై చేయాలని
నా ఆలోచన. నాది కాదు, పెద్దలందరూ అందరూ ఒపీనియన్. అంటే కాంటాక్ట్ లేకుండా, అంటే కొన్ని చర్చెస్ లో ఎవరికి వాళ్ళు చిన్న చిన్న పీసెస్ ఆఫ్ బ్రెడ్ వాళ్ళు బ్రేక్ చేసి ఇచ్చేస్తారు, చిన్న చిన్న గ్లాసెస్ ఇచ్చేస్తారు. అంటే ఒకటే గిన్నెలో అందరూ ఒకటే గిన్నెను సిప్ చేయాలి అనే ఒక పద్ధతి కొంత హైజీన్ కండిషన్స్ బట్టి, పర్టికులర్లీ ఎపిడమిక్ అండ్ పాండమిక్ కండిషన్స్ బట్టి ఈ ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా గనక కొంచెం జాగ్రత్త వహిస్తూ కమ్యూనియన్ గనక మనం ఆచరించగలిగితే దట్ వుడ్ బి గుడ్ ఫర్ ద చర్చ్ పీపుల్. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా దాన్ని సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, 8:40 అయిపోయింది. దయచేసి గమనించండి, రేపు ఎగ్జాక్ట్ గా 6:45కి సెషన్ స్టార్ట్ అయిపోతుంది. 100 members మనది కెపాసిటీ. విల్ ట్రై టు ఇంక్రీజ్ ఇట్ బై టుమారో. లేదు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. 100 members. టీమ్ ఇంటర్నేషనల్ అన్న పేరుతో మీకు యూట్యూబ్ ఛానల్లో రేపు మార్నింగ్ మీకు లింక్స్ పంపిస్తాము. లేదు మీరు సర్చ్ చేసినా కానీ ఈ రోజు సెషన్ రికార్డింగ్ రేపు మార్నింగ్ మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. సో ఇది గమనించండి. రేపు ఇంకొంచెం ప్రాక్టికల్ టాక్స్ ఉన్నాయి, దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉన్నాయి. రేపు సురేష్ వంగూరి అన్న టాక్ తీసుకుంటా ఉన్నారు. సో మనం దీన్ని కంక్లూజన్ పార్ట్ లోకి వచ్చాం. విల్ క్లోజ్ ఇట్ విత్ ఎ ప్రేయర్. రైట్, బి కృష్ణం రాజు గారు ఉన్నారా? బి కృష్ణం రాజు గారు రైట్, ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ దినాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాల్లో మీ యొక్క సార్వభౌమత్వంలో నుంచి ప్రభా, మీకు అనంత జ్ఞానంలో నుంచి ప్రభా ఆయన మీరు అనుమతించిన యొక్క పరిస్థితిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా నాయన, మా యొక్క కాలగతులు మీ వశంలో ఉన్నాయి దేవా. అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన. అన్న బహుశా అన్న ఛార్జింగ్ అయిపోయింటదేమో. యా యా ఓకే. సాకులుగా అనేకులుగా కలిసి ప్రభా దేవా ఆరాధించుకునే అవకాశం మాకు లేకపోయినా ప్రత్యామ్నాయంగా ఎలాగా సంఘాన్ని నడిపించవచ్చు అనే విషయంలో ఈ 2 దినాలు మీ దాసులు ప్రభా నాయన ఎంతో శ్రేష్టమైన సంగతులు బోధించ సిద్ధపడుతుండగా ఈ దినాన్ని మా కోసం దీవించినందుకు మీకు స్తోత్రం. ఎన్నో విషయాలు మీ దాసుల ద్వారా మాకు బోధించిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రతి మాట కూడా మాకు మరింత నాయన ప్రభా ప్రాక్టికల్ గా ప్రతిదీ కూడా ప్రభా మేము నాయన అవలంబించగలటానికి కృప దయచేయండి. రేపు దినం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ సమయం అంతటిని బట్టి మీకే ఘనతను మహిమను ఆరోపిస్తూ రేపు దినం కూడా మీ దాసుల్ని పరిపూర్ణంగా సిద్ధపరిచి మా కొరకు మీరు ఉపయోగించుకోవాలని బతిమాలుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యా, అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న ప్రసాద్ అన్నకి, వంగూరి అన్నకి చెల్లిస్తా ఉన్నాను. మీరు ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు కూడా వందనాలు. రేపు 6:45కి జాయిన్ అవుదాం. ఇంకా ఎవరన్నా ఉంటే మీరు పర్సనల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ టీమ్ ఫ్యామిలీగా మీరు కూడా ఫీల్ అయ్యి వాళ్ళకి పర్సనల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.